ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्ता राधाकान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम्। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकीम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः। हरे कृष्ण। హరే కృష్ణ అండి। ఈరోజు పద్మపురాణం నుంచి చదువుతున్నామండి। పద్మపురాణం నుంచి శ్రీమద్ భాగవత మహత్యం గురించి ఓకేనా। బెటర్ ఉందా? ఓకే, శ్రీమద్ భాగవత మహత్యం పద్మపురాణం నుంచి యాక్చువల్లీ ప్రతిసారి మనం భాగవతం చదివేసి తర్వాత మహత్యం చదువుతున్నాం। అయితే మళ్ళీ భాగవతం మొదలెట్టాం కదా, ఒకసారి మహత్యం తెలుసుకుని శ్రద్ధతో వింటే ఇంకొంచెం మనకు ఉత్సాహంగా ఉంటుంది। అందుకని పద్మపురాణం నుంచి చదువుతున్నానండి ఈరోజు। ఓకే, మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి శ్రీమద్ భాగవతం గురించి। ఓకే, కుదిరినని చూద్దాం ఈరోజు। ఓకే, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాది హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః। సో సచ్చిదానంద రూపాయ విశ్వ ఉత్పాది హేతవే మనం జన్మాద్యస్య మనం చూసాం కదా భాగవతంలో। ఓకే, సో భగవంతుడు ఎవరు? సచ్చిత్ ఆనంద రూపుడు, అలాగే సృష్టి స్థితి లయాలకు కారకుడు, తాపత్రయ వినాశాయ 3 తాపత్రయాలు అనుకున్నాం కదా, ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక। ఓకే, అంటే ఇతర జీవాల వల్ల మనకు వచ్చే కష్టాలు, దైవికంగా వచ్చే కష్టాలు అంటే తుఫాన్లు, సైక్లోన్లు, ఓకే, భూకంపాలు, అలాగే మన మనస్సు వల్ల మనకు వచ్చే కష్టాలు, ఇవే ఈ 3 తాపత్రయాలు। మొత్తంగా చెప్పుకోవాలి అనుకుంటే మనకి సమస్యలు 7, 4 జన్మ మృత్యు జరా వ్యాధి, ఇంకా 3 ఏంటంటే ఈ తాపత్రయాలు। ఓకే, సో తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః। సో శ్రీకృష్ణుడికి మేము నమస్కరిస్తున్నాము। ఓకే, సకల ప్రాణుల యొక్క ఆత్మస్వరూపుడైన సమస్త కర్మలకు అతీతుడైన శ్రీ సుఖదేవుడు సర్వమును విడిచిపెట్టి వెళ్ళిపోవుచుండగా చూచిన వేదవ్యాసుడు కుమారుని ఎడబాటునకు తట్టుకొనలేక పుత్ర పుత్ర అని ఎలుగెత్తి పిలవసాగను।
అంతటి శుకుని ఆత్మరూపములే అగు వృక్షములు అతనికి బదులుగా ప్రతిధ్వనించుచుండెను. అట్టి మునియగు శ్రీ శుక మహాత్ములకు నేను నమస్కరిస్తున్నాను. సో శుకదేవుడు కూడా, ఎందుకు అంటే ఒరిజినల్ భాగవత ప్రవక్త ఎవరు అంటే శుకదేవ గోస్వామి. అది మనకు తెలుసు, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. వ్యాసదేవుడు పుత్రుడు. ఓకే, అంటే తండ్రి అన్న బంధం కూడా లేకుండా అతడు వెళ్ళిపోవడం వల్ల అతన్ని దాని గురించి ప్రస్తావన వచ్చింది. ఓకే, నైమిషారణ్యమునందు ఒకసారి మహాబుద్ధిమంతుడు సూతముని సుఖాసీనుడై ఉండెను. అప్పుడు భగవత్ కథామృతం యొక్క రసమును పానము చేయుటలో గొప్ప నేర్పరి అయిన శౌనకుడు సూతమునికి నమస్కరించి ఇట్లు ప్రశ్నించాడు. మళ్ళీ మనకి అదే సీన్. సూత గోస్వామి కూర్చుని ఉన్నారు, సౌనకాది ఋషుల్లో సౌనకముని ప్రశ్నిస్తున్నాడు. సో ఈసారి ఏంటి ప్రశ్నలు చూద్దాం. మనకి భాగవతంలో ప్రశ్నలు తెలుసు కదా, భాగవత మహత్మ్యం గురించి ఉంటున్నాం ఇప్పుడు. ఓకే, సూతముని అజ్ఞాన అంధకారమును నశింపచేయుటకు కోటి సూర్య ప్రభలతో సమానమైనది నీ జ్ఞానము. మా చెవులకు రసాయనము వంటిది, అమృత స్వరూపమైనది, సారభూతమైనది అగు కథను నాకు వినిపింపును. సో ముందు చెప్తున్నాను, నీ జ్ఞానం ఎంత అంటే ఒక సూర్యుడు కాదు, కోటి సూర్య సమంతో ఉన్న తేజం. సో అజ్ఞానం అంతా కూడా పటాపంచలు అయిపోతుంది. ఓకే, అలాంటి నువ్వు మంచి కథ ఏదైతే చెవులకి నిజంగా ఆహ్లాదాన్ని ఇస్తుందో అలాంటి కథ మాకు వినిపించు అంటున్నాడు. భక్తి జ్ఞాన వైరాగ్యము వలన లభించిన వివేకం ఎట్లు వృద్ధి చెందును. 3 విషయాలండి. ఈ పదాలు మనకి బాగా అర్థమైపోవాలి. భక్తి ఏంటి, జ్ఞానం ఏంటి, వైరాగ్యం ఏంటి. ఓకే, భక్తి అంటే భక్తియుత సేవ, భగవంతుడికి ప్రీతితో నిర్హేతుక అప్రతిహత. ఆ 2 చూసాం కదా మనం. భక్తి డెఫినిషన్ అంటేనే అది. ఓకే, ప్రీతితో చేసేదే భక్తి. ఒకటి ఆశించి కాదు, ఏమీ ఆశించకుండా నిరాటంకంగా వెళ్ళేది భక్తి. జ్ఞానం అంటారా, జ్ఞానం ఏంటి? ముఖ్యంగా జ్ఞానం అనగానే ఫస్ట్ జ్ఞానం ఏంటి అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మస్వరూపం. అది ఓకే. అయితే ఈ జ్ఞానం వల్ల ఏమవుతుంది? వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏంటండి? యాక్చువల్లీ మోహం లేకుండా, దాని మీద రాగం లేకపోవడం వైరాగ్యం. రాగము అంటే అటాచ్మెంట్, వైరాగ్యము అంటే దాని మీద మోహం లేకపోవడం. సో ఎప్పుడైతే ఇది నేను కాదు అని మనకి జ్ఞానం అర్థమవుతుందో అప్పుడు దీని మీద మనకి మోహం ఉండదు కదా, దీని మీద అటాచ్మెంట్ ఉండదు. కానీ మనకు అర్థం అవ్వాలి ఇది మనం కాదు అని. సో ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఎలా వృద్ధి చెందుతాయి అని అడుగుతున్నాయి. భక్తజనులు మాయామోహములను తిరస్కరించి ఎట్లు నిశ్చింతగా ఉండగలిగెదరు? ఆ మాయ 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 అందరం మాయలో ఉన్నాం. అందుకనే మనల్ని మనం మన స్వరూపమే మర్చిపోయాము. సో ఈ మాయని ఎలా దాటాలి? మాయ ఉన్నంతకాలం నిశ్చింతగా ఉండడం అవ్వదు. ఓకే, కలికాలము మిగులు భయంకరమైనది. అందు జీవులు సాధారణముగా ఆసురీ స్వభావమును కలిగి ఉందరు. అనేక విధములకు బాధలకు గురి అయి అలమటించుచుందరు. అట్టి జీవులను పరిశుద్ధులను చేయుటకు, అంటే దైవశక్తి సంపన్నులను చేయుటకు సర్వశ్రేష్టమైన ఉపాయం ఏమి కలదు? కలియుగం మీద అందరూ కూడా హోప్స్ వదిలేస్తున్నారు. కలియుగం వాళ్ళ మీద వీళ్ళు అసలు ఎప్పటికైనా ఉద్ధరిస్తారా? సో ఋషులందరూ పాపం జాలితో, ఎందుకంటే పూర్వకాలం అసురులు ఉన్నారు కానీ నాస్తికులు లేరు. ముందు యుగాల్లో చూస్తే అసురులు వేరండి, అసురులు బెటర్. ఇంకా అంటే కనీసం దైవత్వం, పుణ్యం, పాపం ఇవన్నీ తెలిసిన వాళ్ళు అసురులు. నాస్తికులు ఏంటంటే అసలు భగవంతుడి యొక్క అస్తిత్వాన్నే పక్కన పెట్టేశారు. సో మన కలియుగంలో ఏంటంటే నాస్తికులు ఎక్కువ. సో దాంతో కలియుగం మనం చూసాం కదా, ధర్మం 4 పాదాలు, ఒకే ఒక సత్యం అనే పాదం మాత్రం ఇంకా కుంటుతూ ఉంది. మిగతా 3 ధర్మం, ఇంకోటి ఏంటి, మిగతా 3 ఏంటి? శౌచము, దయ, శౌచము, దయ, ఇంకోటి ఏంటి? దానము కాదు, తపస్సు, సెన్స్ కంట్రోల్. థ్యాంక్ యూ. తపస్సు.
సత్యము, దయ, శౌచము, తపస్సు. ఓకే, ఈ 4, మిగతా 3 ఆల్రెడీ వెళ్ళిపోయాయి. సత్యం అనేది ఇంకా కుంటుతూ ఉంది. సో అసలంటూ సత్యం కొంచెమన్నా ఉండడం వల్ల, ఇప్పుడు నేను ఒకటి చెప్తే మీరు నమ్ముతున్నారు, మీరు చెప్తే నేను ఒకటి నమ్ముతున్నాను. ఓకే, సో సత్యం అనేది కానీ చాలా కుంటుపడిపోయింది ఇప్పుడే కలియుగ ఆరంభంలోనే. సో ఇలాంటి కలియుగం వాళ్ళకి ఎవరైనా ఫైనల్ గా భక్తికి రావాల్సిందే. సో ఎలా రాగలరు, అసలు భక్తి అనేది వాళ్ళకి ఎలా వస్తుంది అని వాళ్ళు అడుగుతున్నారు. అన్నిటికంటే మిగుల శ్రేయోదాయకమైనది, పవిత్రమునరించు వాటిలోకెల్లా పవిత్రమైనది, ఈ కాలమునందు శ్రీకృష్ణ భగవాను పొందుటకు తోడ్పడునట్టిది అగు ఒక శాశ్వతమైన సాధనను మాకు ఉపదేశించము. ఎలా అయినా శాశ్వతంగా ఒక ఉపాయాన్ని మాకు చెప్పండి, ఎలా అయినా సరే కృష్ణ భక్తికి రావడానికి ఉపాయం ఏంటి అని అడుగుతున్నారు అన్నమాట. సూతముని ఇట్లు పలికెను. ఇంకా ఉంది. చింతామణి కేవలం లౌకిక సుఖములను ఇవ్వగలదు, కల్పవృక్షం అత్యధికమైన స్వర్గ సంపదలను అందింపగలదు. కానీ గురుదేవులు మాత్రం ప్రసన్నులై యోగులకు కూడా దుర్లభమైన పరబ్రహ్మ పరమాత్మ యొక్క నిత్య వైకుంఠ ధామమును ప్రసాదించగలరు. చింతామణి అండి, దేన్ని ముట్టుకుంటే అది బంగారం అవుతుంది, అదేనా చింతామణి టచ్ స్టోన్ అంటారు. అలాగే కల్పవృక్షం ఏం కోరుకుంటే అది ఇస్తుంది. కానీ గురుదేవుల కృప ఎలాంటిది, సాక్షాత్తు వైకుంఠ ధామ యొక్క ప్రవేశం జరిగింది. అంటే సాక్షాత్తు భగవంతుణ్ణి వాళ్ళు మనకి ఇవ్వగలరు, భగవంతుణ్ణి దగ్గరికి మనల్ని కనెక్ట్ చేయగలరు. ఓకే, కాబట్టి మీరు మాకు ఒక ఉపాయాన్ని చెప్పండి అని అడుగుతున్నారు. సూతముని ఇట్లు పలికెను. సౌనక మహర్షి, నీ హృదయమునందు భగవద్భక్తి నిండి ఉన్నది కావున నేను బాగుగా యోచించి మీకు జనన మరణ రూపముకు సంసార భయమును పారద్రోలునట్టి సకల సిద్ధాంతముల సారమును వినిపించదును. భక్తి ప్రవాహమును వేగవంతమునొచ్చునట్టిదియు పరమాత్ముడైన శ్రీకృష్ణుని ప్రసన్నుని చేసుకొనుటకు ప్రధాన కారణమైనట్టిదియు అగు ముఖ్య సాధనమును మీకు తెలిపెదను. దానిని మీరు సావధానముగా వినుడు. వేగవంతం, ప్రతి ఒక్కళ్ళకి అన్ని, దీన్ని ఏమంటారండి, స్పీడ్ యుగం అని కూడా అంటారు. అందరికీ వేగం, స్పీడ్గా అయిపోవాలి. ఏదైనా ప్రయాణం చేస్తున్నాం, స్లోగా వెళ్తుంటే విసుగొస్తుంది, మనం చేసేది ఏం లేదు, అయినా కూడా స్లోగా వెళ్తుంటే సహనం ఉండదు కదా మరి కలియుగం వాళ్ళకి. అన్నీ కూడా వెంట వెంటనే అయిపోవాలి. సో భక్తి కూడా, భక్తి ఎలా చేస్తారు, ఇన్ని రోజులు తపస్సు చేయండి, ఇంత యజ్ఞాలు చేయండి అంటే కలియుగంలో ఎవరికి సహనం లేదు. సో భక్తి కూడా వేగంగా ముందుకు వెళ్ళాలి అంటే దానికి ఉపాయాన్ని నేను మీకు చెప్తాను అంటున్నాడు. కాలము సర్పము వంటిది, దాని నోటికి ఆహారం అయ్యదమను భయంతో కలియుగమునందలి జీవులు అలమటించదు. అట్టి వారల భయమును నశింపచేయుట కొరకే శ్రీమద్ భాగవత శాస్త్రమును శ్రీ సుఖ మహర్షి ప్రవచించను. సో భాగవతం వచ్చిందే ఈ శోక మోహ భయ అనే ఈ భవరోగాన్ని నిర్మూలించడం కోసం. ఓకే, మనస్సును పవిత్రమునరించుటకు భాగవతమును మించిన సాధనము వేరేదీనూ లేదు. ఇట్టి శాస్త్రము మానవులకు జన్మ జన్మాంతర పుణ్యఫలము వలననే లభించు. సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజునకు ఈ కథను వినిపించుటకు గాను సభాస్థలి యందు ఆసీనుడై ఉండెను. అప్పుడు అచటికి దేవతలు అమృత కలశమును తీసుకుని వచ్చారు. మనకి భాగవతం అసలంటూ సీన్ తెలుసు కదండి. పరీక్షిత్తుకి మృత్యు శాపం ఉంది, వారం రోజుల్లో మరణిస్తాడు అని తెలిసినప్పుడు, ఓకే, సో మొత్తం రాజ్యాన్నంతా కూడా కుమారుడైన జనమేజయుడికి అప్పచెప్పి గంగా తీరాన కూర్చుని అతడు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. తనని ఉద్ధరించగలిగేది ఎవరైనా చెప్పగలరా అని. అంటే అందరూ ఋషులందరూ ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు, అందరూ తమకు తోచింది చెప్తున్నారు, ఏది కూడా పరీక్షిత్తుకి సంతృప్తి కలగట్లేదు. అలాంటి టైంలో సుఖ మహర్షి వచ్చి భాగవతాన్ని చెప్పాడు. ఓకే, సో ఇక్కడ దాని ముందు ఏం జరిగింది అని ఇక్కడ చెప్తున్నాడు. సరిగ్గా సుఖ మహర్షి భాగవతం చెప్తా ఉన్నప్పుడు దేవతలు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర అమృతం ఉంది కదా, అమృత బండాన్ని తీసుకుని సుఖ మహర్షి దగ్గరకు వచ్చారనమాట. వచ్చి దేవతలు తమ కార్యములను సాధించుకొనుట ఎందు మిక్కిలి నేర్పులు. వారందరూ శ్రీ సుకునకు నమస్కరించి, అయ్యా తమరు ఈ అమృత కలశమును స్వీకరించి దీనికి బదులుగా మాకు శ్రీ భాగవత కథామృతమును అనుగ్రహింపుడు. ఈ విధంగా పరస్పరము మార్చుకున్న పిమ్మట పరీక్షిత్ మహారాజు అమృతమును త్రాగునుగాక,
మేమందరూ శ్రీమద్ భాగవతామృతంను పానం చేసలేము గాక. దేవతలు వాళ్ళ కార్యం కోసం పాప ఎన్ని ప్లాన్స్ అయినా వేస్తూ ఉంటారు, మనం చూస్తుంటాం కదా. అంటే దధీచి దగ్గరికి వెళ్ళడం, ఒప్పించడం, లేదా సముద్ర మంథనం చేయడం. సో వాళ్ళు ఏమంటున్నారు అంటే, పరీక్షితకి మృత్యు నుంచి తప్పించడానికి కదా మేము అమృతాన్ని పరీక్షితకి మీకు ఇస్తాం, మీరు పరీక్షితకి అమృతాన్ని ఇవ్వండి, దీనికి బదులుగా మాకు భాగవత అమృతాన్ని ఇవ్వండి. సో అక్కడ ఒక బేరం పెడుతున్నారు అనమాట దేవతలు. ఓకే, ఈ లోకమునందు గాజు తునక ఎక్కడ, అమూల్యమైన మణి ఎక్కడ, అట్లే అమృతం ఎక్కడ, భాగవత కథామృతం ఎక్కడ, వీటి మధ్యన పొంతన ఏది అని ఈ విధంగా తలపోసిన సుఖమహర్షి దేవతలను పరిహసించాడు. సుఖమహర్షి జ్ఞాని, అతను ఏమంటున్నాడు, ఓ గాజు తునక తెచ్చి అమూల్యమైన వజ్రాన్ని మీరు ఎక్స్చేంజ్ చేద్దాం అనుకుంటున్నారా అని నవ్వుతున్నాడు, పరిహసిస్తున్నాడు. ఆ దేవతలు భక్తి శూన్యులు, కథాశ్రవణముకు అధికారులు కారు అని గ్రహించి వారికి కథామృతమును ఆయన అనుగ్రహించలేదు. కావున శ్రీమద్ భాగవత కథామృతము దేవతలకు కూడా దుర్లభమయ్యేది, దేవతలకు కూడా దక్కలేదండి. ఎందుకు అంటే అది కాదు భాగవతాన్ని నేర్చుకోవాల్సిన పద్ధతి. కృష్ణుడి గురించి, భగవంతుడి భక్తి గురించి, భగవంతుడిని ఎలా సేవించుకోవాలి అన్న ఒక ఆత్రం తాపత్రయం ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళు ఇలా బేరానికి వచ్చారు, ఇంకోటి గురువుని ఎలా ఆశ్రయించాలి, నేను నీకు ఇది ఇస్తాను ఇది చెప్పండి అనేది ఇవాళ పద్ధతి. ఒకప్పుడు గురువులు ఏమి తీసుకునేవారు కాదు. అయితే విద్య సంపూర్ణం కింద శిష్యులు గురుదక్షిణ ఇచ్చేవారు. సో మేము మీకు ఇది ఇస్తాం, మీరు మాకు ఇవ్వండి అంటే అలా ఎప్పటికీ సుఖమహర్షి అన్నాడు, అలా అవ్వదు. సో దేవతలకి అర్హత లేదని చెప్పేశారు. పాపం దేవతలు వెళ్ళిపోయారు. పూర్వకాలమునందు శ్రీమద్ భాగవతములు వినుటచ్చే పరీక్షిన్ మహారాజునకు ముక్తి లభించును. దీనిని చూచిన బ్రహ్మదేవునికి కూడా మిగిలి ఆశ్చర్యం కలిగి, అప్పుడు ఆయన తన సత్యలోకమునందు ఒక త్రాసును వేలాడగట్టి దాని యందు ఒకవైపు సమస్త సాధనములను, మరొక వైపు శ్రీమద్ భాగవతమును ఉంచి తూచెను. సో ఎప్పుడైతే పరీక్షిత్తుకి వారం రోజుల్లో భగవద్ధామం చేరుకున్నాడు అని బ్రహ్మదేవుడికి తెలిసిందో, బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఇది ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అన్ని సాధనాలు అంటే యోగము, ధ్యానము, తపస్సు, అవి ఇవి అన్ని త్రాసులో ఒక పక్క పెట్టి భాగవతాన్ని ఇంకొక పక్క పెట్టాడన్నమాట. త్రాసునందు ఒకవైపు ఉంచబడిన సమస్త సాధనములు తేలిక అయి పైకి లేచును, కానీ తన మహత్వము వలన భాగవతం అన్నింటికంటే గురుతరమై బరువుగా ఉండేది. దీనిని చూసిన ఋషులందరూ మీదు మిక్కిలి అబ్బురము కలిగిన ఋషులందరికీ చాలా ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ఎందుకు, అదేమో పైకి తేలిపోయింది భాగవతం బరువు. అప్పుడు వారందరూ కలియుగమునందు భాగవత శాస్త్రము సాక్షాత్తు భగవంతుని స్వరూపమని తెలుసుకున్నారు. ఇట్టి శాస్త్రమును చదువుట వలన, వినుట వలన తత్ఫలితముగా అప్పటికప్పుడే మోక్షము లభింపగలదని నిశ్చయించింది. సప్తాహ విధానముగా 7 దినములు దీనిని వినిన ఎడల ఇది నిశ్చయముగా ముక్తిని ప్రసాదించును. పూర్వము దయామూర్తులకు సనకాది ఋషులు దేవర్షియగు నారదునకు ఈ భాగవత శాస్త్రమును వినిపించింది. ఇంతకు ముందే బ్రహ్మముఖము నుండి దేవర్షి నారదుడు దీనిని విని ఉండరు. అయినప్పటికీ దీనికి ఒక సప్తాహ శ్రవణ విధానం ఉన్నదని దానిని గూర్చి ఆయనకు సనకాది మహామునులు వివరించి చెప్పారు. యాక్చువల్లీ మనకి భాగవతంలో కూడా మనకి సీక్వెన్స్ వస్తుందండి. సో బ్రహ్మదేవుడికి స్వయంగా కృష్ణుడు భాగవతాన్ని చెప్తారు. చతుశ్లోకి భాగవతం, 4 శ్లోకాల్లో భాగవతాన్ని చెప్తారు. ఓకే, అది మనం 2వ స్కందంలో చదువుతాం. బ్రహ్మదేవుడు నారదుడికి చెప్తాడు. నారదుల వారి స్ఫూర్తితో వ్యాసదేవుడు రాశాడు కదా. సో ఇది సూత గోస్వామి చెప్తున్నారు అన్నమాట. సో నారదుడు అప్పుడే బ్రహ్మ దగ్గర నుంచి తీసుకున్నా కూడా భాగవతాన్ని నేర్చుకోవడానికి, చదవడానికి, శ్రవణానికి ఒక పద్ధతి ఉంది అని సనక సనందాగా నారదుల వారికి చెప్తున్నాడు అన్నమాట. సౌనక మహర్షి అడిగాను, ప్రాపంచిక వ్యవహారముల నుండి విముక్తుడైన నారద మహర్షికి సనకాది మునీంద్రులు ఎచ్చట కలిసి భాగవత కథాశ్రవణమును గురించిన విధి విధానమును వినవలనన్నది శ్రద్ధ అతనికి ఎట్లు కలిగినది. అయితే ఏ రకంగా భాగవతాన్ని వినాలి అంటే టైంపాస్ కోసం వినాలా, నేర్చుకోవాలని వినాలా, అసలు పద్ధతి ఏంటి భాగవతాన్ని శ్రవణం చేయడానికి అంటే పద్ధతి ఎందుకు తెలుసుకోవాలంటే మనం ఇక్కడి నుంచి బయటపడాలి అనుకుంటున్నాం, లేదా
ముక్తి అనండి, మోక్షం అనండి, వైకుంఠం అనండి, ఏదైనా సరే. నారదుడికి అలాంటి అవసరం ఏదన్నా ఉందా? నారదుడు ఆల్రెడీ వైకుంఠం అంటే వైకుంఠం వెళ్తాడు, భూలోకం అంటే భూలోకం, పాతాళం అంటే పాతాళం. అలాగే ఇంకా ఇంకొకటి చదివాం మనం భాగవతంలో, గుర్తుందా ఎవరికైనా? ఎప్పుడైతే కృష్ణుడి దర్శనం కావాలి అని అనుకుంటాడో నారదుడు కళ్ళు మూసుకొని కోరుకుంటే కృష్ణుడు ప్రత్యక్షం అవుతాడు, హృదయంలోనే ప్రత్యక్షం అయిపోతాడు. సో అలాంటి నారదుడు సనక సనందాదుల్ని ఎందుకు కలిశాడు అంటే భాగవత శ్రవణ విధానం గురించి అతనికి ఎందుకు శ్రద్ధ కలిగింది అని అడుగుతున్నారు అనమాట. ఓకే, సూతముని ఇట్లు చెప్పాను, ఇప్పుడు నేను మీకు భక్తితో నిండిన ఆ కథను వినిపించదను. శ్రీ సుఖదేవులు నన్ను తన ప్రధాన శిష్యునిగా చేసుకుని దీనిని నాకు ఏకాంతమునందు వినిపించను. ప్రతి దానికి కూడా ముందు ప్రామాణిక ఉండాలి. ఓకే, భాగవతం చెప్పే ముందు కూడా శుకుడు చెప్పాడు కదా, భాగవత మహాత్మ్యం చెప్పడానికి కూడా సూత గోస్వామి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు సూత గోస్వామి? సుఖ మహర్షి నాకు ఏకాంతంలో ఈ భాగవత మహాత్మ్యం గురించి నాకు చెప్పాడు, అది నేను మీకు చెప్తాను అంటున్నాడు. సనక సనందాది నలుగురు ఋషులు నిర్మలమైన వారు. ఒక దినము వారు సత్సంగము కొరకై విశాలపురము అనగా బదిలీనారాయణ క్షేత్రములకు విచ్చేశారు. అచ్చట వారు నారదుని చూచారు. ఒకసారి బదరీకాశ్రమంలో సనక సనందాదులు నారదుని కలిశారు. సనకాది మునులు పలికిరి, మహర్షి మీరెందులకు దీనముఖంతో ఉన్నారు? మీరేల చింతాక్రాంతులై ఉన్నారు? ఇప్పుడు మీరు ఎచ్చట నుండి వచ్చుచున్నారు? తిరిగి ఇంత తొందరగా మీరు ఎచ్చటికి పోవచ్చున్నారు? సకల సంపదలను కోల్పోయిన వ్యక్తి వలె మీరెందుకు బాధపడుచున్నారు? మీ వంటి అనాసక్తులైన పురుషులకు ఇది సముచితం కాదు కదా, దీనికి కారణం ఏదో తెలుపు. మీకు అసలు దేని మీద ఆసక్తి లేదు కదా, మరి మీరెందుకు దిగులుగా కనిపిస్తున్నారు? ఎక్కడి నుంచో గబగబా వస్తున్నారు, గబగబా వెళ్తున్నారు, ఏంటి విషయం ఏంటి అని సనక సనందాదులు నారదుడిని అడిగారు. నారదుడు పలికెను, నేను ఈ పుడమిని అన్ని లోకములకెల్లా ఉత్తమమైనదని భావించి ఇచ్చటకు చేరుతుంది. ఇక్కడ పుష్కరము, ప్రయాగ, కాశీ, గోదావరి, హరిద్వారము, కురుక్షేత్రము, శ్రీరంగము, సేతుబంధనం అంటే రామేశ్వరం మొదలగు అనేక తీర్థస్థానములందు ఇటు నటు విహారించుచుంటిని. కానీ నాకు ఎచటను సుఖ సంతోషములను కలిగించునట్టి శాంతి లభింపలేదు. ఇప్పుడు అధర్మమునకు తోడ్పడినట్టి కలియుగము తాండవించుచున్నది, అది సమస్త భూమండలమును బాధించుచున్నది. అన్నిటికంటే బెస్ట్ లోకం ఏది అంటే భూలోకం. ఎందుకు? పైలోకాలు వాళ్ళు ఇందాక దేవతలను చూసాం కదా, వాళ్ళు ఎంతసేపు భోగ లాలసే, భగవంతుడి గురించి భక్తి చెయ్యాలి అన్న ఆలోచన తక్కువ. కానీ అందుకనే విపరీతమైన భోగాలు ఉంటే భగవంతుడి గురించి ఆలోచన రాదండి. ఎంతసేపు ఆ భోగం ఇంకా 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 భోగించాలన్న ధ్యాసే ఉంటుందే తప్ప ఇంకా విపరీతమైన ఐశ్వర్యం వల్ల ఉన్నా అవ్వదు. అలాగే కింద లోకాలు మరి చెప్పక్కర్లేదు, అవి పూర్తిగా అజ్ఞానంతో నిండుకున్నాను. సో అన్నిటికంటే బెస్ట్ అంటే భూలోకం కదా అని నేను వచ్చాను. కానీ ప్రస్తుతం ఇక్కడ కలియుగం జరుగుతోంది. సో ఈ కలియుగంలో ఎక్కడా నాకు శాంతి కనిపించట్లేదు. అన్ని వెళ్ళొచ్చేసాయి. ఏంటి? పుష్కరం, కాశీ, ప్రయాగ, గోదావరి, హరిద్వార్ అన్నీ వెళ్ళొచ్చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ సత్యము లేనే లేదు. ఇక తపస్సు, శౌచము అనగా బాహ్యభ్యంతరముల పవిత్రత, దయ, దానము అనగనవి ఏవీనూ లేవు. జీవులు నామమాత్రులై కేవలము ఉదర పోషణ ఎందే నిమగ్నమై ఉన్నారు. వీరు అసత్యవాదులై, సోమరిపోతులై, బుద్ధిహీనులై, దురదృష్టవంతులై ఆపదలలో చిక్కుకున్న వారే ఉన్నారు. సాధువులము, సత్పురుషులము అని చెప్పుకున్న వారందరూ పాషండులై ఉన్నారు. వీరు చూచుటకు వైరాగ్యవంతులుగా కనిపించుచు స్త్రీలను, ధనాదులను పరిగ్రహించుచున్నారు. ఇండ్లలో ఆడవారే పెత్తనము చెలాయించెదరు. భావమరుదులు సలహాదారులై ఉంది. లోభముచే కన్యలను విక్రయించుచుందురు. భార్యాభర్తలు ఎల్లవేళలా పోట్లాడుకొనుచుందురు. మహాత్ముల ఆశ్రమముల మీద, పవిత్ర తీర్థస్థానముల మీద, నదుల మీద యవనులు అధికారమును చేజిక్కించుకొనిరి. ఆ దుష్టులు అనేక దేవాలయములను ధ్వంసమునర్చిరి. ఇప్పుడు ఈ నేల మీద యోగులు గాని, సిద్ధపురుషులు గాని, జ్ఞానులు గాని, సత్కర్మలు చేయువారు గాని లేరు. సమస్త సాధనములు కలిరూపమైన దావానలము చేత భస్మమైపోయినవి. ఈ కలియుగమునందు జన్మించిన వారిలో పెక్కుమంది విపణి వీధుల యందు అన్నమును అమ్ముకొనుచున్నారు. బ్రాహ్మణులు ధనమును తీసుకుని వేదములను విక్రయించుచున్నారు. స్త్రీలు సదాచారహీనులై జీవితమును గడుపుచున్నారు. ఇవన్నీ
ఆల్రెడీ మనం అన్ని వింటున్నాం, చూస్తున్నాం. ఇదేంటి ఇంకా కలియుగే ప్రథమ పాదే, ప్రథమ పాదంలో ఇంకా అంటే 1,08 సంవత్సరాలు అయితే ఒక పాదం, 1,08 సంవత్సరాల్లో మనకి ఇంకా 5,100 సంవత్సరాలు అయ్యాయి అంతే. సో ఇప్పటికే కలి యొక్క ఎఫెక్ట్ మనకి చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఓకే, ఈ విధంగా కలికాలమునందలి దోషములను పరికించుచు ఈ భూమి మీద నేను సంచరించుచు శ్రీకృష్ణ భగవాను లీలలకు నిలయమైన యమునా నదీ తీరము చేరితిని. సో నారదుడు దేనికోసం బయలుదేరాడు? ఎక్కడ శాంతి కనిపించట్లేదు, అన్ని తీర్థక్షేత్రాలు దర్శించాడు. సో అలా దర్శిస్తూ కృష్ణుడికి అతి ప్రియమైన, కృష్ణుడు అలరించిన, లీలలు అలరించిన బృందావనం యమునా తీరానికి వచ్చాట. మునివర్యులారా వినుడు, అక్కడ నేను ఒక గొప్ప ఆశ్చర్యమును తిలకించుతుంది. అచట ఒక యువతి కిన్నురాలే కూర్చుని ఉండను. ఆమె ప్రక్కన పడి ఉన్న ఇరువురు ముసలివారు నిశ్చేష్టులై నిట్టూర్పులను విడుచుచుండెను. ఆ యువతి వారికి సేవలు చేయుచు చైతన్యవంతులుగా చేయుటకు ప్రయత్నించుచుండెను. వారి ఎదుట కూర్చుని ఉన్న ఆమె అప్పుడప్పుడు ఏడ్చుచుండెను. సో నారదుడు చెప్తున్నాడు, సనక సనందాదులు అడిగారు కదా దేని గురించి స్వామి, ఏదో ఆందోళనగా ఉన్నారు. సో అప్పుడు చెప్తున్నాడు, అన్ని తీర్థాలు చూస్తూ చూస్తూ యమునా తీరానికి వెళ్ళాను. అక్కడ ఒక స్త్రీ యవ్వనురాలు అంటే స్త్రీ యంగగా ఉంది, యవనంలో ఉంది. ఆవిడ పక్కన ఇద్దరు ముసలి వాళ్ళు పడిపోయి ఆయాసపడుతూ ఒప్పుతూ ఉన్నారు. ఓకే, ఆవిడేమో పక్కన బాధపడుతుంది. ఆ యువతి తనను రక్షించడు పరమాత్ముని కొరకే దశ దిశలు ఎందు వెతుకుచున్నాడు. ఆమెకు 4 వైపులా 100 కొలది స్త్రీలు నిలబడి వింజామరలు వీచుచు ఆమెను పదే పదే ఓర్చుచుండెను. కొంత దూరం నుండి ఈ విషయమును గమనించిన నేను కుతూహలంతో ఆమె దగ్గరకు వెళ్ళుతుంది. నన్ను చూచి ఆమె నిలబడింది. మిక్కిలి కలతనున్నదై ఆమె నాతో ఇట్లు చెప్పసాగను. ఎవరు? ఒక ఆవిడ ఉంది, యవ్వనంలో ఉంది, పక్కన ఇద్దరు పడిపోయి ఉన్నారు ముసలివాళ్ళు. చుట్టూ ఆవిడకి చాలా మంది స్త్రీలు సేవలు చేస్తున్నారు, ఓదారుస్తున్నారు. ఆవిడ ఏదో శోకంలో ఉంది. సో అది చూసి నారదుడు వెళ్ళాడు. యువతి ఇట్లా నన్ను, మహాత్మా, ఒక్క నిమిషం మీరిచట నిలువుడు, నా బాధను తొలగింపుడు. తమరి దర్శనము లోకమునందలి సమస్త పాపములను పూర్తిగా పటాపంచలు చేయను. తమ వాక్కులచే నా దుఃఖము కొంత శాంతించును. తాము చేసుకున్న పుణ్యఫలము వల్లనే తమ వంటి వారి దర్శనము లభించును. ఏదో పుణ్యం వల్ల నీలాంటి వారి దర్శనం నాకు కలిగింది, ఒక్క నిమిషం ఉండండి, నాకున్న బాధ మీరు తొలగించండి అని అడుగుతుంది. నారద మహర్షి ఇట్లు పలికెను, దేవి నీవెవరవు? ఈ ఇరువురు పురుషులు నీకేమగుదురు? నీ చుట్టూ చేరిన కమలలోచనలైన ఈ స్త్రీలెవరు? నీ దుఃఖములకు గల కారణమును వివరంగా మాకు తెలుపును. సరే ఏంటి తల్లి, నీ పరిస్థితి ఏంటి? ఎవరు వీళ్ళు? వీళ్ళంతా ఎవరు? నీకు వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతున్నాను. యువతి ఇట్లు పలికెను, మహర్షి, నా పేరు భక్తి. వీరు ఇరువురు నా కుమారులు. జ్ఞానము వైరాగ్యము అని వీరి పేర్లు. కాల ప్రభావం వలన వీరి అంగములు శిథిలమయ్యను. గంగా మున్నగు నదులే ఈ దేవతా స్త్రీలు. వీరందరూ నన్ను సేవించుటకై వచ్చిరి. ఈ విధంగా సాక్షాత్తు దేవతల చేత సేవింపబడుతూ కూడా నాకు సుఖశాంతులు కరువైనవి. తపోధన, ఇప్పుడు శ్రద్ధగా నా వృత్తాంతమును వినుము. నా కథ మిగులు విస్తారమైనది, అయినప్పటికీ దానిని విని తమను నాకు శాంతిని అనుగ్రహింపుడు. నదులన్నీ కూడా ఎక్కడికి వచ్చి? యమునా తీరానికి వచ్చి. మనకి బృందావనంలో ఇవాళ కూడా పావన సరోవరం కథ గుర్తుందండి మీ అందరికీ? ఇప్పుడు అందరూ కుంభమేళ అన్ని చోట్లకి వెళ్తున్నారు, అన్ని పుణ్యం పుణ్యం స్నానాలు చేసి వస్తున్నారు. అయితే ఒకరోజు నందమహారాజు కూడా బయలుదేరి వెళ్దాం అనుకున్నా. ఆ రోజు చాలా, ఎప్పుడైతే అక్షయ తృతీయ రోజు, అక్షయ తృతీయ రోజు ప్రయాగ అంటే గంగా యమున సరస్వతి సంగమం, అక్కడ కనుక త్రివేణి సంగమంలో కనుక స్నానం ఆచరిస్తే చాలా మంచిది అని నందమహారాజు, నందుడు అలాగే అతని కొంతమంది సహచరులు కలిసి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చెప్పారు, మేము రేపు పొద్దున్నే ఇలాగ ప్రయాగ బయలుదేరుతున్నాను, రేపు అక్కడ స్నానం చేయడానికని మేము బయలుదేరుతున్నాము అన్నాడు. అయితే కృష్ణుడు అన్నాడు, ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న లేచి బయలుదేరండి అని చెప్పాడు. సరే అయితే కృష్ణుడి మాట ఎప్పుడు ఎవరు కాదనలేదు బృందావనని. సో నెక్స్ట్ డే బయలుదేరాలంటే నెక్స్ట్ డే పొద్దున్నే నందబాబా అక్కడికి ఉన్న సరోవరంలోకి స్నానానికి వెళ్ళాడు.
వెళ్తే అక్కడ 3 దివ్యమైన స్త్రీలు అక్కడ స్నానం చేస్తున్నారు. సో నందుడు వచ్చాడు, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే, ఎవరమ్మా మీరు అంటే, మేము గంగా యమున సరస్వతిలో ఉండి ఇవాళ అక్షయ తృతీయ అని చెప్పి చాలా మంది పాపాలు కడుక్కోవడానికి మా దగ్గరికి వస్తుంటారు. మరి మాకు ఆ శక్తి కావాలి. అలాగే ఆ పాపాలన్నీ మేము మళ్ళీ కడుక్కోవాలి అంటే కేవలం కృష్ణుడికి ప్రియమైన ఈ పావన సరోవరం తప్ప మాకు వేరే దిక్కు లేదు. అప్పుడు నందుడికి అర్థమైంది, ఓహో నేనేమో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దామని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ కూడా నదులన్నీ కూడా వచ్చి భక్తిదేవిని సేవించుకోవడానికి అక్కడికి వచ్చారు. ఓకే, సో అందుకని చెప్తున్నాను, ఈ బృందావనం వెళ్తే మీరు పావన సరోవరం తప్పకుండా చూడండి. సో ఆవిడ చెప్తోంది, ఆవిడకి వచ్చిన కష్టం ఏంటి అని చెప్తుంది. నేను ద్రవిడ దేశమునందు జన్మించి తిని, కర్ణాటకమునందు పెరిగి తిని, మహారాష్ట్రలో అక్కడక్కడ సత్కరింపబడి తిని, కానీ గుజరాత్ నందు ఈ ముసలితనం వచ్చి నన్ను చుట్టుకొనేను. సో ద్రవిడ అంటే మనకి సౌత్, ఆంధ్ర, తమిళనాడు. భక్తి ఇక్కడే ఉత్పన్నమైంది. మనకి నిజంగా అంటే చాలా ధన్యం అండి మనం. భక్తి ఎంతమంది, త్యాగరాజు, ఎవరు, అన్నమయ్య, పురంధరదాసు. ఓకే, అలాగే మహారాష్ట్ర వెళ్తే మనకి తుకారాం, వీళ్ళందరూ కూడా భక్తిని పెంపొందించిన వాళ్ళు, భక్తి గీతాలు రాసి అందరినీ అజ్ఞానం నుంచి భక్తి వైపుకు మరల్చిన వాళ్ళు. ఓకే, సో ఆవిడ చెప్తుంది. అలాగే గుజరాత్ వచ్చేటప్పటికి నాకు ఈ ముసలితనం వచ్చేసింది అంటుంది ఆవిడ భక్తిదేవి. అక్కడ భయంకరమైన కలియుగ ప్రభావం చేత పాషండలు నాకు అంగభంగము చేసిరి. చాలా కాలం వరకు ఇట్టి స్థితియే కొనసాగుచుండెను. అందువల్ల నేను నా కుమారులతో పాటు దుర్బలత్వము నుండి తేజోవిహీనురలైతిని. ఎవర కుమారులు? జ్ఞానము, వైరాగ్యం. అనంతరము నేను బృందావనము చేరితిని. నాటి నుండి మరలా నేను పరమ సుందరిని, మంచి రూపవతిని, నవయువతిని అయితిని. కానీ నా ముందు పడి ఉన్న నా కుమారులు ఇరువురు అలసి సొలసి దుఃఖించుచున్నారు. ఇప్పుడు నేను ఈ స్థలమును వదిలి వేరొక చోటుకి పోవాలని అనుకొనుచున్నాను. వీరు ఇరువురు ముసలివారైనారు. ఈ దుఃఖంతో నేను విలువలాడుచున్నాను. నేను తరుణి ఎందుకైతిని, ఈ కుమారులు వృద్ధులు ఎందుకైనారు? ఇది విపరీతం కదా. మేము ముగ్గురము కలిసి ఉందము. నిజమునకు తల్లి వృద్ధావస్థను పొందుట సహజమైనదే, కానీ ఆమె కుమారుడు యవన దశలో ఉండాలి కదా. ఇందుకు విరుద్ధంగా ఈ వైపరీత్యం ఇందులకు బోధపడట్లేదు. ఇందులకు నేను ఆశ్చర్యచకితుడనైతిని. ఈ వింతను కూర్చి నాలో నేను దుఃఖించుచుంటిని. మీరు మిక్కిలి బుద్ధిమంతులు, యోగనిధులు. దీనికి కారణము ఏమై ఉండవచ్చునో తెలుపుడు. ఎక్కడైనా తల్లి వృద్ధాప్యం, పిల్లలు యవ్వనంలో ఉండాలి. ఇక్కడ ఏమిటి విరుద్ధంగా జరుగుతుంది. నాకు ముసలితనం వచ్చింది, కానీ ఎప్పుడైతే బృందావనం వచ్చానో నా యవ్వనం నాకు తిరిగి వచ్చేసింది. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఇంకా ఇలాగే ఉన్నారు. ఈ విపరీతం ఏంటి, మీకు కారణం, అలాగే దీనికి ఉపాయం ఏదన్నా తెలపండి అని అడుగుతుంది. నారద మహర్షి ఇట్లా, నేను సాధ్వి, నేను నా జ్ఞాన దృష్టి చేత నీ దుఃఖము నాకు అంతటికీ గల కారణమును కనిపెట్టదు. నువ్వు కలత చెందవలేదు. శ్రీహరి నీకు మేలు చేకూర్చు. సరే, నాకు జ్ఞాన దృష్టి ఉంది కదా, దాంతో ఈ కారణం ఏదో కనుక్కుని నేను నీకు చెప్తాను, నువ్వు కలత చెందకు. సూతుడు పలికాను. మునిశ్రేష్ఠుడైన నారదుడు ఒక్క క్షణంలోనే ఆమె దుఃఖమునకు కారణమును కనుగొని చెప్పాను. దేవి, సావధానముగా విను. ఇది కలియుగం, అతి భయంకరమైనది. దీని వల్లనే ప్రస్తుతం సదాచారము, యోగ మార్గము, తపస్సు మొదలగునవి అన్నీను లోపించినవి. జనులు మూర్ఖులై, వంచకులై, దుష్కర్మలందు ఆసక్తులై పాపాల రాయులుగా మారుచున్నారు. ప్రపంచంలో ఎక్కడ చూచినను సత్పురుషులు దుఃఖంతో బాధపడుచున్నారు, దుష్టులు సుఖములను అనుభవించుచున్నారు. ఇట్టి సమయమునందు మిగుల ధైర్యమును వహించిన బుద్ధిమంతులకు వారలే గొప్ప జ్ఞానులు, పండితులు అగుదురు. ఈ భూమి క్రమక్రమంగా ప్రతి సంవత్సరము శేషునకు మోయ భారమవుచున్నది. ఇప్పుడు ఇది తాకుటకే కాదు సుమా, చూడసఖ్యము కాకున్నది. ఎక్కడైనా సరే శుభము, మంగళము అంటూ ఏవి మచ్చుకైనా కనిపించుకున్నది. ఇప్పుడు నీవు గాని నీ పుత్రులు గాని ఎవరికంటికి కనిపించుటే లేదు. ఏలైనా విషయ సుఖములలో మునిగిన జీవులు కళ్ళున్న కబోదులగుచున్నారు. అట్టి వారి చేత ఉపేక్షింపబడిన నీవు చిక్కి శల్యమగుచుంటుంది. బృందావనము చేరుట వలన తిరిగి నీవు నూతన యవనమును పొందితే
ఇచ్చట భక్తి సర్వత్రా నృత్యము చేయుచున్నది కావున ఈ బృందావనము ధన్యమైనది. కానీ నీ ఇరువురు పుత్రులను పట్టించుకున్న వారెవ్వరూ లేరు. ఇందువలన వీరి వృద్ధాప్యము తొలగుటలేదు. ఇక్కడ వీరికి కొంత ఆత్మసుఖము అనగా భగవంతుని స్పర్శ వలన కలుగు ఆనందము లభించినది. తద్వారా వీరు నిద్రించుచున్నట్లు అగుపించుచున్నారు. నావిడే ఉంటున్నాడు, నేను ఒక్క క్షణంలో నాకు చెప్తాను ప్రాబ్లం ఏంటో. ఏంటి నీకు వచ్చిన దుఃఖానికి కారణం ఈ కలి ప్రభావం. కలియుగం వల్ల ఇక్కడ భక్తి జ్ఞాని వైరాగ్యాల గురించి ఎవడు ఆలోచించట్లేదు. అందరూ కేవలం విషయలోలులై, ఇంద్రియాలకి బానిసలై, కేవలము పొట్టపోషణ, ఇంద్రియ ప్రీత్యర్థం. దాంతో మీ ముగ్గురు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. అసలు మీరు కనిపించట్లేదు. అసలు భూమి ఎంత అంటే శేషుడు కూడా భారం అనిపిస్తుంది. అది శేషుడు, అన్ని లోకాలు అతడికి ఆవగింజంత బరువు మన భాగవతంలో చదువుతాం. అలాంటిది పాపాలతో నిండిపోయి భూమి భారంగా అనిపిస్తుంది. అంటే ఈ భూమి ఇంకా అసలు చూడ్డానికి కూడా సఖ్యం కావట్లేదు. అంత అధర్మం ఇక్కడ జరుగుతుంది. ఓకే, కానీ బృందావనంలో నిత్యం భక్తి ఉంటుంది. భక్తిదేవి యాక్చువల్లీ బృందావనంలోనే ఉంటుంది. బృందావనంలో కృష్ణుడు ఎప్పుడు కూడా, కృష్ణుడు భాగవతంలో చెప్తాడు, బృందావనం వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. బృందావనంలో నిత్యం కృష్ణుడు వసించి ఉంటాడు. ఓకే, సో కాబట్టి నువ్వు యవ్వనాన్ని పుంజుకున్నావు. వీళ్ళిద్దరు కూడా కొంచెం ఆనందం వచ్చింది కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. భక్తి ఇట్లు చెప్పాను, పరీక్షిత్ మహారాజు పాపభూయిష్టమైన ఈ కలిని ఉండుటకు ఎలా అనుమతించెను? ఈ కలి ప్రవేశించిన వెంటనే సమస్త వస్తువుల సారము ఎట్లు మృగమయ్యను అంతుపట్టకున్నది. కరుణామయుడుగా శ్రీహరి కూడా ఇంతటి అధర్మం ఎట్లు సహించుచున్నాడు. మునీంద్ర, నా ఈ సందేహంను తొలగింపుము. మీ చల్లని మాటల చేత నాకు ఎంతో శాంతి లభించినది. ఇదంతా అసలు పరీక్షిత్ ఎందుకు ఈ కలిని లోపలికి రానిచ్చాడు? కలియుగం ముందు పరీక్షిత్ కదండి, పరీక్షితుడు పర్మిషన్ తోనే కదా కలియుగం వచ్చింది. అది ఇంకా మనం చదవలేదు భాగవతంలో. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఈ కథ తెలిసి ఉంటుంది కదా. సో కాలం చక్రం జరుగుతూనే ఉంటుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మళ్ళీ కలియుగం, కలియుగం అయ్యాక మళ్ళీ సత్యయుగం. కాలాన్ని ఎవరు కూడా ఆపరు. ఓకే, సో ఇంకొక మంచి గుణం కలియుగంలో ఏం చూస్తాడండి? ఎందుకు పరీక్షిత్ మహారాజు కలియుగాన్ని అనుమతించాడు? కలిపురుషుడు వచ్చి అడుగుతున్నాడు, నాకు కొంచెం ప్లేస్ ఇవ్వు మీ రాజ్యంలో. సో పరీక్షిత్ కాదనకుండా, అంటే ఖడ్గం ఎత్తి చంపుదాం అనుకున్నాడు. అప్పుడు కలొచ్చి పరీక్షిత్ కాళ్ళు పట్టుకున్నాడు కదా. కాళ్ళు పట్టుకుంటే సరే అని కొంచెం ప్లేస్ ఇచ్చాడు. సో ఇప్పుడు భక్తిదే ఉంటాడు. అసలు ఈ పరీక్షిత్ ఎందుకు ఈ కలిని లోపలికి రానిచ్చాడు? ఎవరికైనా గుర్తుందా అండి ముందు అటెండ్ అయిన వాళ్ళు? పరీక్షిత్ ఎందుకు కలి లోపలికి రానిచ్చాడు? ఫస్ట్ రాజు కాబట్టి సరెండర్ అయిన దాని వల్ల వెంటనే క్షమించారు. రాజు యొక్క లక్షణం అది కదా, ఎవరైనా శరణాగత పొందితే రక్షించాలి. అలా కలికి కూడా అవకాశం ఇచ్చాడు కదా ఆయన కూడా భగవంతుని. రెండోది వచ్చి యుగ ధర్మం ఉంటుంది. యుగానికి ఉన్న ధర్మాన్ని మనం ఆహ్వానించాలి. అది భగవంతుడి యొక్క ప్లాన్ లో ఉన్న ధర్మం కాబట్టి అది 2. నెంబర్ 3 వచ్చి కలియుగంలో ఎంత బ్యాడ్ ఉందో అంత గ్రేటెస్ట్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ధర్మం చెయ్యాలి అని మనసులో అనుకుంటేనే దానికి దగ్గర ఫలితం వచ్చేస్తుంది. ఒకవేళ తప్పుడు ఆలోచన చేసినా చేస్తే గాని దాని ఫలితం రావట్లేదు. కాబట్టి చాలా తొందరగా భగవంతుడి దగ్గరికి వెళ్ళగలిగితే అని రకరకాల ఆలోచన. సో కలియుగం అనేది ఒక రకంగా శాపం, కానీ ఇంకో రకంగా చాలా పెద్ద వరం. సో పరీక్షిత్తు చూస్తున్నాడు ఈ కలిని. ఒకటి ప్రసన్న గారు చెప్పినట్టు శరణు అన్నవాడిని రాజు చంపడం అవ్వదు. ఓకే, సో కలిని ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఇంకొకటి యుగ ధర్మం, యుగం కాలాన్ని ఆపడం అవ్వదు. ఆ యుగం రావాలి, ఆ టైంకి ఆ రాజు కింద అక్కడ అతను సహకరించాడు. తర్వాత కలిలో లక్షణాలు చూస్తున్నాడు పరీక్షిత్. 2 ముఖ్యమైన చాలా అట్రాక్టివ్ రిజల్ట్స్ ఉన్నాయి కలియుగంలో. ఒకటి, జనులు
పుణ్యం చేయాలని మనసులో అనుకుంటే చాలంట పుణ్యం వచ్చేస్తుంది. పాపం చేయాలి అని అనుకున్నా అది చేసినప్పుడే పాప అకౌంట్లోకి వెళ్తుంది. అంటే కలియుగంలో ఇంకా పాపం అందరూ చెప్పాను కదా, కలియుగం గురించి అందరూ హోప్స్ వదిలేసుకున్న వాళ్ళు. ఇంకొకటి ఏంటి, కలర్ దోష నిధే రాజన్, కలియుగ మొత్తం దోషాల నిధి. అస్తి ఏకో మహాన్ గుణ, కానీ ఒక మహాగుణం ఉంది. ఏంటది? కీర్తన దేవ కృష్ణస్య, కృష్ణుడి గురించి కీర్తన చేస్తే చాలు. ముక్త సంగ పరం వ్రజే, ముక్త వచ్చేస్తుంది. అదొక్క కలియుగం వాళ్ళకి. అన్ని దోషాలు ఉన్నా ఒక్క కృష్ణ కీర్తన చేస్తే చాలు, ఉద్ధరింపబడిపోతారు. ఇంకొకటి కలియుగంలో 100 ఏళ్లే జీవితం అనుకుంటాం కదా, అల్పాయుషు అని చెప్పారు కదా. అంటే 100 ఏళ్లలోనే కూడా సాధ్యం బయటపడ్డాం. ఇదివరకైతే 1000 సంవత్సరాలు ఉండాలి, అన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేయాలి, దానం చేయాలి, ప్రతిదానికి లాభం నష్టం రెండు ఉన్నాయి. సో కలియుగం మరీ డిప్రెషన్లోకి వెళ్ళిపోక్కర్లేదు మనం. కలియుగం మన కలియుగంలో చాలా హోప్ ఏంటి అనేది భాగవతం. చాలా హోప్ ఏంటి అంటే భగవన్ నామం, కేవలం భగవన్ నామంతో వెళ్ళిపోయి. కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. కృతయుగంలో కృతేయ ధ్యాయతో విష్ణు ధ్యానం చేసేవారు. 50,000 సంవత్సరాలు ధ్యానం చేసేవారు. ధ్యానం చేస్తే అప్పుడు దీని నుంచి బయటపడగలిగేవారు. త్రేతాయాం యజతో మక్కై, త్రేతాయుగంలో యజ్ఞాలు చేసేవారు. 10,000 సంవత్సరాలు ఉండేవాళ్ళు. సో యజ్ఞం ఆచరించేవారు. ఓకే, అలాగే ద్వాపరం పరిచర్యాయాం, అర్చన విగ్రహారాధన ఇవన్నీ ద్వాపరచర్య. సో అది చేస్తూ బయటపడేవారు. కలవుతాత్ హరికీర్తనం, కలియుగంలో అవేవి చేయడానికి సాధ్యం కాదు కేవలం. కానీ కలియుగంలో హరికీర్తన ద్వారా ఆ 3 యుగాల్లో అవి చేయడం వల్ల వచ్చే ఫలితం కలియుగంలో ఒక్క హరికీర్తనం ద్వారా వచ్చేస్తుంది. సో ఈ సుగుణాలు చూసి పరీక్షిత్తు వదిలేశాడు. ఓకే, కొంచెం ప్లేస్ ఇచ్చాడు. ఇవన్నీ మనం మళ్ళీ 12వ స్కందంలో చెప్పుకుంటాం. నారదుడు ఇట్లు పలికను, బాల నీవు అడిగిన దానికి పూర్తిగా సమాధానం చెప్పదను. కళ్యాణి నీవు శ్రద్ధగా విను, ఇక నీ దుఃఖము దూరం కాగలదు. శ్రీకృష్ణ భగవానుడు ఏనాడు ఈ భూలోకమును వదిలి తన పరమధామమునకు వెళ్ళెను, ఆనాటి నుండియే ఇచ్చట కలియుగం ప్రవేశించున్నది. అది సమస్త సాధనములందు ఆటంకమును కలిగించుచున్నది. పరీక్షిత్ మహారాజు దిగ్విజయాత్ర చేయు సమయమున ఆయన దృష్టి ఈ కలిపురుషుని మీద పడినది. అప్పుడు ఆ కలిపురుషుడు దీనుని వలె ఆయనను శరణుజొచ్చెను. అంతటా భ్రమరము వలె సారమును గ్రహించిన మహారాజు ఈ కలిపురుషుని వధించకూడదని నిశ్చయించుకున్నాను. ఏలైన తపస్సు, యోగము, సమాధి చేత లభించని ఫలము కూడా ఈ కలియుగమందు కేవలము శ్రీహరి కీర్తనము చేతనే సంపూర్ణముగా లభించును. నేను ఇందాక మీకు చెప్పిన శ్లోకము భాగవతంలోని ఉంది. భాగవత మహత్యంలో పద్మపురాణంలో ఈ శ్లోకం ఉంది. ఏంటది? మళ్ళీ సేమ్. యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తన. ఏదైతే తపస్సు, దానము, యోగం వల్ల లభించదో అది కలియుగంలో కేవలము కేశవ కీర్తన, హరినామ స్మరణ చేత అది లభించగలదు. సారహీనమైనప్పటికీ దీనిని పరీక్షిత్తు ఒక దృష్టిచే సారయుక్తముగా చూచెను. కావున కలియుగం నందు జన్మించు జీవుల సౌఖ్యము కొరకే కలిని ఉండుటకు సమ్మతించను. అర్థమైంది కదా ఎందుకు కలిని విడిచిపెట్టాడు అని. ఈ కాలమున ప్రజలు చెడు పనులను చేయుట యందు అనురక్తులగుట చేత సకల వస్తువులు సారహీనములైన భూమిలో గల సమస్త పదార్థములు గింజలు లేని పొట్టువలే నిరుపయోగములైనవి. ఇప్పటికే చూస్తున్నాడు, ఎందులోనూ సారం లేదు. తింటున్న తిండి ఎవ్వడూ తగ్గించలేదు, కానీ బలం మాత్రం రోజు రోజుకి తగ్గిపోతుంది. మనం అనుకుంటాం కదా, మన పెద్దవాళ్ళకున్న బలం మనకి లేదు, మనకున్న బలం నెక్స్ట్ జనరేషన్కి లేదు. ఎందుకు? తిండి సారం లేదు అందులో. ఎందుకంటే పాపం వల్ల. బ్రాహ్మణులు కేవలం అన్నం, ధనం మొదలగు వాటికి ఆశపడి ఇంటింటికి మనిషికి భాగవత కథను వినిపించుచుండిరి. కేవలము అన్నము, ధనము అంటే పొట్ట పోషణ కోసం భాగవతాన్ని చెప్పుకుంటున్నారు. ఓకే,
మితిమీరిన క్రూర కర్మలు చేయవారు, నాస్తికులు, రౌరవాది నరకహేతువులకు పనులు చేయవారు కూడా తీర్థస్థానాల్లో ఉండరు. అందువలన తీర్థం యందలి ప్రభావం కూడా అంతరించను. ప్రతి ఒక్కరంటి తీర్థంలో స్నానం చేస్తే పాపాలు నుంచి బయటపడచ్చు. సో తీర్థ స్నానాలు చేస్తారు. ఇప్పుడు పాపాలు చేస్తున్నారు, మనం చూసాం కదా, గజ స్నానం. ఏనుగు వెళ్ళి స్నానం చేస్తుంది, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ మొత్తం బురద చల్లుతుంది. అబ్బా, ఇవాళకి పాత చిట్టా అయిపోయిందండి. గంగలో మునగంగానే రేపటి నుంచి ఫ్రెష్ గా మన అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. పాతవన్నీ కడిగేసుకున్నాం కదా. ఓకే, సో ఇలాగా పాపులందరూ, కాబట్టి తీర్థస్థానాల్లో కూడా ప్రభావం తగ్గిపోతుంది కలియుగంలో. నిరంతరము కామము, క్రోధము, లోభము, తృష్ణలతో తల్లడిల్లు వారు కూడా తపస్సు అను కపట నాటకమునందు లగ్నమైనది. ఇందువలన తపస్సు నందలి ప్రభావం కూడా సమసిపోయిను. కొంతమంది తపస్సు అని బయలుదేరుతారు. తపస్సు చేయగానే వాళ్ళు కొంచెం అసలంటూ సిద్ధులు వస్తారు. సిద్ధులు రాగానే ఏం చేసేస్తారు, తామే భగవంతుడు. వెంటనే ప్రజలు కూడా వాళ్లే దేవతలు. దాంతో ఇంకా ఇంకా వాళ్ళకి ఆ తపస్సు యొక్క గమ్యం పోయింది. తపస్సు అనగానే హృదయంలో పరమాత్మ చేరుకోగలగాలండి. అది తపస్సు యొక్క ఎండ్, గమ్యం. కానీ తపస్సు సాధన సిద్ధులు రాగానే ఏం చేసేస్తున్నారు, అది వీళ్ళు ప్రదర్శించే కొద్దీ ఆ తపస్సు తగ్గిపోతుంది కూడా. ఓకే, కానీ ఈలోపు జనులకి జ్ఞానం లేదు కాబట్టి అప్పుడు చేశారు. ఇప్పుడు వాళ్ళు డిక్లేర్ చేస్తారు, ఇది వరకు మేము లీలలు చూపించాం, ఇప్పుడు కేవలం బోధలే చేస్తాం. ఎందుకంటే తపశక్తి తగ్గిపోయింది, కేవలం బోధనలే. ఓకే, సో తపస్సు కూడా, తపస్సులో ప్రభావం కూడా సమసిపోయింది. తమ యొక్క మనస్సు కూడా వారి వశమునందు ఉండని కారణమున వారు లోభమును, దంభమును, పాషండతను ఆశ్రయించరు. కనుక వారు శాస్త్రమును అభ్యసింపరు. అందువలన ధ్యాన యోగం యొక్క ఫలము కూడా తొలగిపోయింది. యాక్చువల్లీ ఆస్తికులు అంటే ఎవరు తెలుసా అండి? ఆస్తికులు అంటే ఎవరు? ఆస్తికులు మేము భగవంతుని నమ్మేవాళ్ళు అంటుంది. ఇంకెవరికైనా ఏదైనా ఆన్సర్ ఉందా? ఆస్తికులు అంటే ఎవరు? మనందరం ఆస్తికులమేనా? 3 నమ్మాలి. ఆస్తికుడు అంటే వేదం అనేది ప్రమాణం, ఖచ్చితం అని నమ్మాలి. భగవంతుడికి ఒక ధామం ఉంది, భగవంతుడు ఒకడు ఉన్నాడు, అతను మన దగ్గర కాదు అని ఒకటి నమ్మాలి. మూడోది వచ్చి అతని వేదం మీద, భగవంతుడి మీద తెలియలేదు. మూడోది ఏంటి? ఆస్తికుడు అంటే ఫస్ట్ చెప్పినట్టు శాస్త్రాన్ని నమ్మాలి. శాస్త్రాన్ని నమ్మిన వాడే ఆస్తికుడు. నెక్స్ట్ భగవంతుడు అన్నాడు. భగవంతుడి గురించి ఎక్కడ విన్నాం మనం? శాస్త్రంలో ఉంది కదా. సో మేము శాస్త్రాలు నమ్మమండి కానీ మేము గుళ్ళకి వెళ్తామండి అంటే అంటే మనకొకటి ఏదో కావాలి, ఎవరో చెప్పారు వెళ్ళడమే. కానీ ఇక్కడ కలియుగంలో దీన్ని డైల్యూటింగ్ అంటారు. మొత్తం పలచబడిపోయింది, ఎందులోనూ సారం లేదు. అదే కదా చదువుతున్నాం మనం. శాస్త్రాన్ని నమ్మట్లేదు అన్నవాడు భగవంతుని అంటే వాడే నాస్తికుడు. శాస్త్రం మీద నమ్మకం లేదంటే వాడు నాస్తికుడు. అయితే శాస్త్రం మనం కరెక్ట్ గా నేర్చుకోవాలి. శాస్త్రం నేర్చుకోవడం కంటే శాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి మనం తెలుసుకోవాలి. ఉద్దేశం ఇంపార్టెంట్. ఓకే, ఒక చోట మనకి మెయిన్ గా మనం ఎక్కడ తప్పుదారి పడుతున్నాం అంటే మనం చెప్పుకున్నాం కదా, అల్పమేధస, మనకి బుద్ధి తక్కువ అయిపోయి, అలాగే అలాగండి భగవద్గీత శ్లోకం కామేస్తైస్తే అపహృత జ్ఞాన, ఈ కోరికలు ఎక్కువైపోయి నా కోరిక ఎక్కడ తీరుతుంది అని అక్కడికి వెళ్తున్నా. దానికోసం నేను శాస్త్రాన్ని వాడుకుంటున్నాను. అర్థమవుతుందా? సో ఉద్దేశం శాస్త్ర సారం తెలుసుకోవడం అది కాదు. నా కోరిక తీరడానికి ఓకే సరే ఇక్కడ ఉపాయం ఉంది, నేను ట్రై చేస్తాను. సో దాన్ని ఆస్తికత్వం అన్నారండి. భగవంతుడి యొక్క అస్తిత్వాన్ని ఇందాక చెప్పాను కదా, పరబ్రహ్మము, బ్రహ్మము, పరమాత్మ, అదే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడి యొక్క తత్వం, భగవంతుడి గురించి తెలుసుకోవడం శాస్త్రం. నేను ఇప్పుడు చేయాల్సినది ఏంటి? నేను భగవంతుడిని ఇప్పుడు మనకు అర్థమైపోయింది. నేను సరే ఇంకా నేను ఆత్మస్వరూపం, నేను భగవదంశని. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నేను ఏం చేయాలి? గురువుని ఆశ్రయించి శాస్త్రాన్ని తెలుసుకోవాలి పరంపరకి. ఓకే, సో శాస్త్రాన్ని నమ్మిన వాడే ఆస్తి. శాస్త్రం పక్కన పెట్టడం అవ్వదండి. ఓకే, మరి కలియుగంలో
పాత గురువులు వేరే, బోధ గురువులు ఎప్పుడు లాస్ట్ లో చూడు కదా, ఒకసారి రికార్డింగ్ అవుతుంది, లాస్ట్ లో మాట్లాడు. ఓకే, పండితులు. ఓకే, ఇదంతా చదివేశాం కదా. తమ సంప్రదాయానుసారముగా లభించిన విష్ణు భక్తి ఎక్కడ కంటికి కూడా కనిపించట్లేదు. ఈ రీతిగా ప్రతి చోట సమస్త వస్తువుల నుండి సారము లుప్తమైపోయాను. ఇది కేవలము యుగధర్మమే కాని ఇందులో దోషం ఎవరిది కాదు. కావుననే పుండరీకాక్షుడు మిక్కిలి సమీపమున ఉండి కూడా ఈ సమస్తమును సహించుచున్నాడు. అసలు భగవంతుడు ఎలా ఊరుకున్నాడు? కలియుగం, కలియుగం. అసురులు ప్రతి చోట భౌతిక ప్రపంచంలో ఏంటంటే అందరికీ ఒక టైం అనేది ఉంటుంది. అందుకే కొన్నిసార్లు అసురులు గెలుస్తూ ఉంటారు. అర్థమైంది? ఒకసారి హిరణ్యకశిపుడు గెలుస్తూ ఉంటాడు, ఒకసారి దేవతలు గెలుస్తుంటారు, ఒకసారి అసురులు గెలుస్తూ ఉంటారు. కాల ప్రభావం, భౌతిక రీతి. సో భౌతిక రీతి కూడా ఒక ఉద్దేశం వల్ల ఇది చేయబడింది. కాబట్టి పుండరీకాక్షుడు కూడా చూసి ఊరుకుంటున్నాడు అంటే భగవంతుడు ఏం చేస్తాడు? ప్రతి ఒక్కళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచిస్తాడు అక్కడ కూర్చుని. అరే వీళ్ళు ఇలా అయిపోతున్నారు, వీళ్ళని ఎలాగా. సూతముని చెప్పాను, శౌనక మునీంద్ర, ఈ విధంగా నారదుడు మాటలను వినిన భక్తి మిగుల విస్మయమునకు లోనైంది. పిమ్మట ఆమె చెప్పిన మాటలు విను. భక్తి పలికెను, దేవర్షి తమరు ధన్యులు. నా యొక్క మహద్భాగ్యము వలన మీ సమాగమము లభించినదని నేను తలంచదను. ఈ లోకమునందు సత్పురుషుల దర్శన భాగ్యమే సమస్త సిద్ధులను సమకూర్చుటకు ముఖ్య కారణమైనది. కయాధు కుమారుడకు ప్రహ్లాదుడు అనన్య భావంతో ఒకే ఒక్కసారి మీరు ఒసగిన ఉపదేశం పొంది మాయను జయించాను. అట్లే మీ కృప వలననే ధ్రువుడు కూడా ధ్రువ పదమును పొందాను. తమరు సర్వ మంగళకరులు, సాక్షాత్తు బ్రహ్మదేవుని పుత్రులు. అట్టి మీకు నేను నమస్కరించుచున్నాను. అంటే ఆవిడకి కొంచెం ఊరట కలిగింది. కనీసం కారణాలు చేస్తున్న ఆవిడ దగ్గర అనేక ప్రశ్నలు ఉండిపోయాయి, ఎందుకు ఇలా జరుగుతోంది అని. సో దానికి నారదుల వారు చెప్పారు. సో ఇంకా కూడా ఆవిడ దుఃఖం కానీ ఇంకా తీరలేదు. ఎందుకు? ఇంకా తన పుత్రులు జ్ఞాన వైరాగ్యాలు ఇంకా అలా నీరసించి పడిపోయి ఉన్నారు. ఓకే, సో అది ఏంటి అనేది మనం సెకండ్ చాప్టర్ అండి. భక్తి యొక్క దుఃఖాన్ని తొలగించుటకు నారద మహర్షి ప్రయత్నించడం. సో ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా ఇప్పుడు ఏం చెప్పింది? కలియుగ ధర్మంలో గురువులు సద్గురువులు కావాలంటే తెలుసుకోవడం కష్టం. ఎవరైనా పెద్దలు చెప్పారని అంటే ఆ గురువులు కొంతమంది వైపే చూసి చెప్తారు, కొంతమందిని దగ్గర కొంతమందికే బాధనిస్తారు. ఎందుకని? అప్పుడు అతను గురువు, సద్గురువు. గురువు అన్నవాడు ఎవరండి? గురువు అన్నవాడు పరంపరలో వచ్చిన వాడే గురువు. అంటే కాషాయం వేసుకున్న ప్రతి ఒక్కడు గురువు కాదు. నేను ఎవరిని విమర్శించట్లేదు. ఓకే, మనం చాలా జాగ్రత్తగా ఉన్నది. అసలే కలియుగంలో వాళ్ళం. ఓకే, మహా అంటే రోజుకి 2 గంటలు 3 గంటలు కష్టం మీద వెచ్చించగలుగుతున్నాం. అది కూడా ఏ బోగస్ గురువు దగ్గరికి వెళ్ళేవి అనుకోండి, ఎంతమందిని చూస్తున్నాను. ఎక్కడ చూస్తే కుప్పలు 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 జనాలు తండోపతండాలుగా ఉంటున్నారు. అందరి దగ్గర నుంచి ఇందాక మనం చూసాం కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు? పుట్టి దోచుకుంటున్నారు. అయినా కూడా ఒకడు, మీకు ఆ కథ చెప్పాను గుర్తుందా? ఒక ఊర్లో ఒక పెద్ద ఏంటది సర్కస్ లాగా, సర్కస్ టెంట్లు వేస్తారు కదా, డేరా వేశారు. డేరా వేసి చాటింపు చేశారు. ₹1 ప్రవేశం. కొన్ని 100 రూపాయలు పెట్టుకున్నాం. అప్పట్లో కదా అది రూపాయి కదా. ఇంకా ₹100 టికెట్. ఇంకా ఎక్కడ లేని ఆనందం. అంటే ఏమిటో మేము మీకు చూపిస్తాం అన్నట్టు. సో నెక్స్ట్ డే పొద్దున్నే అందరూ పెద్ద క్యూ. సో ఒకళ్ళు లోపలికి వెళ్ళాడు, ₹100 ఇచ్చి లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళంగానే 2 కొరడాలు పట్టుకుని ఉన్నారు. వాడు ఏం చేశారు? 10 కొరడా దెబ్బలు కొట్టాడు. వీడు అమ్మ అమ్మ అంటున్నాడు. ఓకే, అన్న తర్వాత ఏం చేశాడు వీడు? సో వీటాడు అయిపోయింది. సరే ఇంకా నువ్వు బయటకు వెళ్ళు అన్నాడు. ఇదేమిట్రా బాబు అనుకున్నాడు. కానీ బయటకు వెళ్తూ వాడు ఆలోచిస్తున్నాడు. బయటకు వెళ్ళి ఇప్పుడు నేను ఏం చెప్పాలి మిగతా వాళ్ళకి? కొరడా కొట్టారంటే నేను ఒక్కడనే దుఃఖిస్తున్నాను, మరి వీళ్ళందరూ తప్పించుకుంటారు. సో వాడు దెబ్బలన్నీ ఓర్చుకుని మొహాన నవ్వు పులుపుని ఆహా ఓహో ఇది కదండి అనుభవం అనుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు?
కలియుగంలో జరుగుతుంది అంతేనండి. బోగస్ గురువుల దగ్గర మరి ఎలా అంత తండోపతండాలు వాళ్ళందరికీ తెలుసు. చుట్టూ ఉన్న వాళ్ళకి గురువు భాగవతం మొత్తం తెలుసు. అయినా వాళ్ళు ఏం చేస్తారు? తోడండి. మనం తప్పు చేస్తాం, మనకి శిక్ష, మనకు తోడు ఉండద్దు, మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాం. మీరు రండి, మీరు రండి, మీరు కలియుగంలో చెప్తారు ఏంటి, భాగవతంలో వస్తుంది. ఒక అంధుడు మిగతా అంధుల్ని నడిపిస్తున్నాడు, వాడు గోతిలో పడతాడు, వీళ్ళందరూ కూడా. హరే కృష్ణ అనిత, చెప్పండి. ఈ సూత్రం వర్ణిస్తుందా? తా చెడ్డ కోతి వనమెల్లా చేర్చింది అనేసి. ఓకే, యా, తను చెడిపోయి ఊరుకోవట్లేదు అందరినీ. అప్పుడే ఆనందం. మరి మనకి తోడంటే నేను ఒక్కడే కాదు నష్టపోయింది అండి. హరే కృష్ణ కాలిపోయింది. చెప్పండి. నాకు చిన్న డౌట్, కానీ అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు అర్థం కాల, కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉంది నాకు. అది నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వేదాలు చదువుతారు, వేదాలు నేర్చుకుంటున్నారు మేడం. వాళ్ళు హోమము అవి పౌర్ణమి రోజు హోమం అవన్నీ చేస్తారు, కానీ వాళ్ళు విగ్రహారాధన చెయ్యకూడదు అని చెప్తున్నారు. విగ్రహారాధన చెయ్యకూడదు అనేది ఎక్కడా లేదు కదా మేడం. మనం సేవ చెయ్యాలి భగవంతుడికి అని అంటే మనకి ఇంకా అదే కదా మార్గము. భగవంతుడి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలన్నా ఒక సేవ రూపంలో అయినా మనం చేయగలుగుతాం. అది లేకుండా మనం చేయడం అనేది కష్టము అనేది మనకు అర్థమైంది కదా. మరి వీళ్ళు ఎందుకు, వేదాల్లో అలా ఉందా? మరి వీళ్ళు ఎందుకు అట్లా అంటున్నారు, విగ్రహారాధన ఉండకూడదు, విగ్రహారాధన తప్పు అని చెప్తున్నారు అనేది నాకు డౌట్ వచ్చింది మేడం. వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు, నేనేం మాట్లాడలేదు, విని గమ్మునున్నాను అనమాట. అది నాకు కొన్ని మనం విని ఊరుకోవడమే. నాకు అర్థం కానప్పుడు, నేను చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు. మనం తెలిసింది, మనం వినింది మనకి తెలుసు అనుకో, నేను గమ్మునైనా, అంత వాదిచ్చే స్థితిలో నేను లేను అనేసి. అది ఎందుకు వాళ్ళు, మరి వేదాల్లో అలా ఉందా మేడం? అసలు ఎందుకు అట్లా చెప్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు మేడం. నేను ఇదివరకు కూడా మీకు కథ చెప్పాను. కథ కాదు, యాక్చువల్లీ ఇది ఫ్యాక్ట్. చిన్నప్పుడు, ఇప్పుడు కూడా సోషల్ స్టడీస్ బుక్స్ తీసుకుంటే అందులో మనకి కథ వస్తుంది. ఒక అతను మహాత్ముడు అని అంటారు అందరూ. ఓకే, సో అతను వెళ్ళి శివాలయంకి వెళ్ళాడు. శివాలయంకి వెళ్తే సరిగ్గా తలుపులు వేశారు, తీశారు. నైవేద్యం పెట్టినప్పుడు తలుపులు వేస్తారు కదా, తీసేటప్పటికి ఒక ఎలకు వచ్చి ఒకటి పట్టుకుని పరిగెట్టింది. అప్పుడు అతను ఆలోచిస్తున్నాడు, తనకు పెట్టి నైవేద్యాన్ని రక్షించలేని భగవంతుడు మనల్ని రక్షిస్తాడు, కాబట్టి విగ్రహారాధన అంతా బోగస్, కొట్టేయండి, భగవంతుడు విగ్రహం అంతా అని అతను ఒక మూమెంట్ మొదలు పెట్టాడు. మరి మీరు చెప్తున్న వాళ్ళు ఏంటో నాకు తెలియదు, కానీ సో అలాగా అది ఏంటి అంటే మనం అంటే అందుకనే పరంపర చూసుకోవాలండి. నేను ఊళ్ళో నాకున్న ఎక్స్పీరియన్స్ చూసి నేను కొత్త సిద్ధాంతాన్ని మొదలు పెడతాను అంటే, సో అందుకని దానికి మూలం ఏంటి. ఓకే, ప్రస్తుతం భాగ్యవశాత్తున మనం భగవద్గీత అనేది మనకి ఎదురుపడింది, మన జీవితంలోకి ఎంటర్ అయింది. భగవద్గీతలో మనకు అన్ని సమస్యలు తీరిపోయాయి కదా. సో భగవంతుడిలో కృష్ణుడు అన్ని చోట్ల నేను, అర్జునుడు అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, నీ దివ్యమైన శ్యామసుందర రూపాన్ని నాకు చూపించు అంటున్నాడు. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వము ఉన్నాడు. భగవంతుడికి రూపం ఉందా, రూపం లేదా? మనలాంటి రూపం లేదు, మనలాగా భౌతిక రూపం లేదు. భగవంతుడి రూపం ఉంది. ఈ పాయింట్ కూడా చెప్పారు మేడం. ఆయన భగవద్గీత కూడా చదువుతారు, భగవద్గీత చదవాలి అని చెప్తారు. భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్తున్నారు. సర్వాంతర్యామి అయినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన, ఇప్పుడు రాళ్ళని చూసి పూజ చేస్తున్నారు, ఎక్కడ ఏం చూస్తే చెట్లను చూసి పూజ చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అది విగ్రహారాధన లేదు అని అంటుంటే నాకేం చెప్పాలో అర్థం కాదు. సర్వాంతర్యామి అంటే నాకు అనిపించింది, మరి మనం భగవంతుడిని చూసినప్పుడు ఆయనలో కూడా ఉన్నాడు కదా భగవంతుడు. సర్వాంతర్యామి అంటే అక్కడ అన్ని చోట్ల ఉన్నట్లే కదా మేడం, అది ఎందుకు అనుకోవట్లేదు అనిపించింది నాకు. అక్బర్ బీర్బల్ కథ కూడా ఒకటి ఉందండి. సో అక్బర్ చెప్పేవాడు, ఇక్కడ భగవంతుడు మీరు రూపం పెట్టి చేస్తున్నారు, రూపం లేదు అని. సో బీర్బల్ ఏం చేశారు అంటే, అక్బర్ వాళ్ళ నాన్న చిత్రపటం ఒకటి తెప్పించి దీని మీద ముయ్యండి అన్నారు. చాలా కోపం వచ్చింది అక్బర్కి, నాన్న ఫోటో మీద ముయ్యమంటావా అని.
ఫోటో ఏమిటి, అది మీ నాన్న కాదు కదా, అక్కడ ఉన్నది మీ నాన్న కాదు కదా, అక్కడ ఉన్నది ఒక పెయింటింగ్, ఒక పటం అంతే. ఈ ద్రవ పదార్థాలతో తయారు చేయబడింది. భగవంతుడు చెప్పాలి, భగవంతుడు సర్వాంతర్యామి. అందుకని సత్యయుగంలో మనకి పెద్ద విగ్రహారాధన ఉండేది కాదు. ఎందుకంటే అన్ని చోట్ల అందరిలోనూ భగవంతుని చూడగలిగే హస్తవర్ణం వాడు, అన్ని చోట్ల చూడగలరు. ఇప్పుడు భగవంతుడు ఎదురుగా ఉన్నా చూడలేకపోతున్నాం, అలాంటిది భగవంతుని కూడా పక్కన పెట్టి ఏం చూడగలుగుతాం, ఎలా తెలుసుకుంటాం భగవంతుని? ఓకే, అందుకనే మనకి కరెక్ట్ గా నేర్చుకోవాలి. అదే ఓకే, భగవంతుడికి నిర్గుణుడు కరెక్ట్, భగవంతుడి గుణాలు లేవు. ఎలాంటి గుణాలు లేవు? సత్వరజస్తమ గుణాలు లేవు, అతడు గుణాతీతుడు. రూపం లేదు, కరెక్ట్, రూపం లేదు. మనలాంటి కొంతమంది చాలా ఇంటెలిజెంట్ గా క్వశ్చన్ అడుగుతుంటారు. ప్రభుపాద వారు చెప్తుంటారు, తను ఎత్తలేని రాయిని భగవంతుడు సృష్టించగలడా? ఎస్సా నోవా చెప్పండి. తనే ఎత్తలేని రాయిని భగవంతుడు సృష్టించగలడా? ఆయన ఎత్తలేని నాకు ఏమీ లేదు కదా. ఆయన అనుకుంటే సృష్టించగలిగేది, అనుకోకపోతే సృష్టించాడు అనుకోండి, వీళ్ళు ఏమంటారు, అబ్బా రాయి కూడా ఎత్తలేదు, ఈయన భగవంతుడు అని. అవును మేడం. సృష్టించలేదు అన్నారు అనుకోండి, సృష్టించలేదు కదా, ఈయన భగవంతుడు అంటారు. అది ఇదంతా సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. ఇలాంటి వెతుకుతుంటారు. నేను చెప్పేవన్నీ అబద్ధాలే. ఇప్పుడు ఒకళ్ళని అడుగుతారు, ఏమండి పిలిచి నేను ఆ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎస్సా నోవా చెప్పాలంతే అండి. క్వశ్చన్ ఏంటి, మీరు ఈ మధ్య మీ మొగుడిని కొట్టడం మానేశారా? ఎస్సా నోవా? నో అంటే ఏంటి అంటే ముందు కొట్టినట్టు. ఎస్ చెప్పలేవు, నో చెప్పలేవు. అంటే సరిగ్గా తెలుసుకొని వాళ్ళు బాధలు ఎలా ఉంటాయి అంటే ఇలాగే ఉంటాయి. దాన్ని మనం ప్రూవ్ చేయాలి. మనం ఏం చేయాలి అంటే చక్కగా కళ్ళు మూసుకుని హరినామస్మరణ చేసుకోవడం బెటర్. కానీ గురుగారు 4 ఏళ్ల ముందు మేమందరం కూడా ఇలానే ఉన్నాం కదా. ఇప్పుడు మేమేమో ఐఏ స్టూడెంట్ ఏం కాదు. 4 ఏళ్ల ముందు మాకేం తెలియదు. మేము ఏ విషయం ప్రతిదీ ఇదేలాగున్నాం. ఏదో శ్రీమన్నారాయణ కృప వల్ల, మీ దయ వల్ల అట్లీస్ట్ టేస్ట్ అనేది అర్థమైంది. వాళ్ళకు కూడా 1 5 వస్తుందేమో. మనం ఉండే అల్పాయుషులో వాళ్ళతో డిబేట్ చేసి ఆ టైం కూడా వేస్ట్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుంది, వాడు వచ్చి కనుక్కుంటాడు. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. 1 కోటికైనా 2 కోట్లకైనా ఆయన దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళే. బట్ టైం గ్యాప్ ఏమైనా మేబీ ఉండొచ్చు. సో మనం సూపర్ కదా అనుకోవడానికి లేదు. మనం ముందు అలాంటి వాళ్ళమే ఇప్పుడు ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగల సామర్థ్యం మనకి ఎక్కడుంది ఏమండి? మనం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మనకి దేవుడి దయవల్ల దొరికింది. ఆయనకు కూడా ఒక రోజు హరికృప దొరుకుతుంది. తప్పకుండా ఆయన సుకృతికి మారచ్చు మేబీ. బట్ విల్ టేక్ ఏం చేయాలి అంటే మనం అలాంటి వాళ్ళ కోసం ప్రార్థించాలి. విగ్రహారాధన గురించి నాకు అర్థమైన సంగతి ఏమిటంటే, విగ్రహారాధన వద్దనుకుంటాం. మనకు కాన్సన్ట్రేషన్ రావడానికి, ఫోకస్ రావడానికి విగ్రహాన్ని, ఒక స్వరూపాన్ని ఊహించుకొని దాన్ని ధ్యానం చేసుకోగలం. ఏమి లేకుండా శూన్యాన్ని ఊహించుకొని ధ్యానం చేయగలమా అనేది పెద్ద క్వశ్చన్. కాబట్టి ఒక రూపం తయారు చేసుకొని దాన్ని ధ్యానించుకోవడానికి ఆ విగ్రహారాధన చేసుకోవాలి. ఇది నాకు అర్థమైన లాజిక్. ఇది స్టార్టింగ్ అండర్స్టాండింగ్ విగ్రహారాధన గురించి మనకి ఎందుకు కావాలని. కానీ యాక్చువల్ గా అతను ఉన్నాడు ఒక రూపంలో, దివ్యం శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం. ఓకే, మనం ఏదో ఒక రూపాన్ని ఊహించుకోవడం అనేది కూడా అవ్వదు. మళ్ళీ శాస్త్రం దగ్గరికి రావాలి. ఓహో కృష్ణుడు అంటే ఇలా ఉన్నాడు. ప్రతి చోట రాగానే హృదయంలో పరమాత్మానంగానే శంఖ చక్ర గదాపద్మాలు ధరించి ఉన్నాడు. ఆ రూపం అంటే ఊహించుకోవడం అవ్వదు. మన ఊహకి వేరే రూపం. ఇప్పుడు కూడా మనం అనుకోండి, ఒక రూపాన్ని ఊహించుకుంటే అవ్వదు. అది ఆ రూపం కూడా ఎలా ఉండాలంటే శాస్త్ర ప్రకారంగా ఊహించుకోవాలి. ఇప్పుడు మొన్న ఎవరు నాకు రమాదేవి గారు ఒక వీడియో పంపించారు. పాండవులు అంటే పంచపాండవులు అంటే పాండవులు కాదు, 5 ఇంద్రియాలు. కౌరవులు అంటే కోరికలు. ఇంకా అసలు ఆ సీన్ లో కృష్ణుడే లేడు.
ఓకే, అంటే ఏంటి మనంతా ఏం చేస్తున్నాం? ఇప్పుడు నాకు కుదరాలి అనేది కూడా స్వార్థమే కదా. నాకు కుదరడం కోసం ఒక రూపం, నేను కాన్సన్ట్రేట్ చేయడం కంటే ఇప్పుడు నేనే కదా ఫస్ట్ వచ్చాను, భగవంతుడు సెకండరీ మ్యాటర్. అందుకని ఎప్పుడు కూడా ఏంటి అంటే ఫస్ట్ శ్రద్ధ, చిన్న శ్రద్ధ, నమ్మకంతో సరైన శాస్త్రం చదవాలి. మనకి శాస్త్రం చదివితే మనకి క్లియర్ అయిపోతుంది. ఎందుకు నేను అసలు భగవంతుడి గురించి ధ్యానం చేయాలి? ఎవరు చెప్పారు ధ్యానం చేయమని? ధ్యానం చేస్తే మనశ్శాంతి వస్తుందని ఎవరు చెప్పారు? శాస్త్రం చెప్పింది. సో శాస్త్రంలో ఏంటుంది అది మనం శాస్త్రంలో ఇప్పుడు నిరాకారుడు అనగానే ఓహో భగవంతుడికి ఆకారం లేదు. మరి శ్యామం త్రిభంగ లలితం నియత ప్రకాశం అంది శాస్త్రం. సో ఎప్పుడైతే కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయో అప్పుడు మనం ఒక పరంపరలో ఉన్న గురువు గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడేంటి స్వామి రూపం లేదు అని ఉంది, ఇక్కడేమో నిత్యం త్రిభంగ రూపంలో ప్రకాశిస్తున్నాడు అని ఉంది. ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ మనకి రావాలి కానీ క్వశ్చన్ కరెక్ట్. శాస్త్రం చదవాలి, శాస్త్రంలో ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, మనం తెలుసుకోవాలి. ఏంటి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అన్నది గురుగారిని అడిగి తెలుసుకోవాలి. ఓకే, అప్పుడు గురుగారు చెప్తారు నిరాకారుడేనాయన. ఆకారం లేకుండా భగవంతుడు ఉండలేడా? ఉండగలడు. అణువణువు ఉన్నాడు. అన్నాంతరస్థ పరమాణుచే అంతరస్థం పరబ్రహ్మ స్వరూపం అదే. సర్వం భగవంతుడి యొక్క పరబ్రహ్మ స్వరూపమే. అణువు అణువు ఉన్నాడు భగవంతుడు. అణువు అణువు ఎలా ఉన్నాడు? త్రిభంగ రూపంలో లేడా? ఉన్నాడు. సో భగవంతుడు ఎత్తగలడు అంటే ఎత్తగలడు, ఎత్తలేడు అంటే ఎత్తలేడు. ఓకే, ఇప్పుడు మనం కూడా భోజనం వండామనుకోండి, చాలా బాగా వచ్చిందంటే నేను ప్రేమతో వండాను అంటే ఇప్పుడు ఆ ప్రేమ కనిపించదు. కానీ మనమే డైలాగులు కొడుతున్నాం అంటే శ్రీమన్నారాయణ. అందుకని ప్రతి ఒక్కరి ముందు శాస్త్రం అనగానే ముందు భగవంతుడు వచ్చేయాలి, భగవద్గీత వచ్చేయాలి. భగవద్గీతకు మించిన శాస్త్రం లేదు. మిగతావని ఇంకెవరైనా రాశారేమో కానీ భగవద్గీత కృష్ణుడు స్వయంగా చెప్తుంది. భగవంతుడి యొక్క మాట, భగవంతుడు ఏం చెప్పాడు అందులో అది మనం భగవద్గీత ఎవరి దగ్గర నేర్చుకోవాలి? మళ్ళీ నేను మీకు చెప్పాను, ఇవాళ మీరు గూగుల్లో ట్రాన్స్లేట్ చేస్తే మీకు లక్షల కొలది ట్రాన్స్లేషన్స్ కనిపిస్తాయి, వస్తాయి. మేనేజ్మెంట్ కోసం భగవద్గీత, సంపద కోసం భగవద్గీత, అంటే కోరికలు తీయడం కోసం భగవద్గీత, మనశ్శాంతి కోసం భగవద్గీత, ఎవరికి వాళ్ళు దాన్ని ట్రాన్స్లేట్ చేసేసి ఉన్నారు. అందుకని భగవద్గీత ఏం చెప్పాడు కృష్ణుడు? ఏవం పరంపరా ప్రాప్తమిమం గుహ్యతమం శాస్త్రం. సీక్రెట్ లోకి సీక్రెట్ అంటున్నాడు కృష్ణుడు. ఎక్కడ సీక్రెట్? గూగుల్ కొడితే మొత్తం వచ్చేసిందే భగవద్గీత. ఇది ఎలా సీక్రెట్ అయింది? కృష్ణుడేమో టాప్ మోస్ట్ సీక్రెట్ అంటున్నాడు. సో ఆ టాప్ మోస్ట్ సీక్రెట్ ఎలా వస్తుంది? కృష్ణుడి దగ్గర నుంచే రావాలి. సో కృష్ణుడి దగ్గర నుంచి పరంపరలోనే మనకి ఆ గుహ్యతరమైనది అనేది ఇప్పుడే మనం భగవద్గీత ఇన్ని రోజులుగా వింటున్నాం, మనకు ఒక మచ్చుక, మనకు టేస్ట్ వచ్చింది, ఒక్క చుక్క. ఓకే, కనీసం ఓకే మనం ఇలా లేవు కానీ భక్తి అంటే ఇది అని అర్థమైంది కదా. సో ఈ స్థితికి మనం రావాలి అని అర్థమైంది. ఓకే, సో ఎవరు చాలా మంది ఇప్పుడు ప్రసన్న గారు చెప్పినట్టు మనం ఎవరితోనూ వాదించక మనకి అరే వీళ్ళు ఇలా అనుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థించడం. దుర్యోధన స్వయంగా కృష్ణుడు వచ్చాడండి, ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు, కృష్ణుడు భగవంతుడు అని ఒప్పుకోలేదు. ఓకే, ఇంకొకటి రూపం కూడా ఎలా అంటే అలా శాస్త్రంలో చెప్పిన రూపమే. ఇప్పుడు కొత్తగా అంటే ఇప్పుడు నాకు తెలియదు ఇక్కడ ఎంతో ఆథెంటికేషన్ ఉందో తెలియదు. సగం హనుమంతుడు సగం ఆంజనేయుడు అది నాకు తెలియదు. వాళ్ళు ఎవరికి మనం ఏంటంటే అక్కడైతే అలా ఉంటుంది తెలుసా అనగానే వెళ్తాము, వెళ్ళి ఒకసారి చూసి రావాలి. అది కొత్త రకంగా ఉంటేనే జనాలు వస్తున్నారు. ఇంకా అర్థమైందండి? ఇప్పుడు ఒకప్పుడు రామాయణం సినిమా తీసేవాడు, బ్రహ్మాండంగా తీశారు ఆ రామాయణం. మళ్ళీ ఇప్పుడు అదేలా తీశారు అనుకోండి, అదేలా మహాభారత్ తీసారు అనుకోండి, ఎవరు చూడరు. కొత్తదనం మారుస్తుంది, కొత్తదనం కొంచెం మసాలా యాడ్ చేస్తాను. మనమేమనుకుంటే అది వదిలేసాం, ఇది చూసేసి ఓహో ఇదా కదా, అరే మనకి ఇన్ని రోజులు తెలియలేదే. అప్పుడు ఏం చేయాలి మనం?
శాస్త్రానికి. అందుకే రామాయణం మహాభారతం చదువుతూనే ఉండాలి. సరైన పరంపరలో వింటూనే ఉండాలి. అప్పుడు మనకు అర్థం. అప్పుడు చూడంగానే ఈ మధ్య కర్ణుడి గురించి చాలా డిస్కషన్. కర్ణుడి హీరోకి ఛాన్సే లేదు. శాస్త్రం మహాభారతం చూడంగానే మనకు అర్థమైపోతుంది. ద్రౌపది వస్త్రాభరణలో ఫస్ట్ ముఖ్యమైన వాడు అసలు ఈ రాధాకృష్ణ సీరియల్ చూసి కొన్ని ఎంతమంది నన్ను అడిగారు, రాధకి ఎప్పుడు అసూయట, ఆవిడ ఇళ్ళలో కొట్టుకుంటారట. మాకేం తెలుసమ్మా, కొట్టుకుంటారో కొట్టుకోరు, ప్రతి ఇళ్లలో ఉండేవే కదా ఇవన్నీ, అక్కడ కూడా ఉన్నాయో మా ఇప్పుడు చూసింది పర్ఫెక్ట్ ఇదే అని డిసైడ్ చేసేస్తారు అసలు ఫస్ట్. స్పెషల్లీ చూడడం దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూసి వినడం అనేది టక్కన మనకి వెళ్ళిపోతుంది. అవును కదా, ఇప్పుడు చిన్నప్పుడు చూసినా కూడా మనం మర్చిపోం, చూసినవి మర్చిపో, విన్నది కొంచెం మర్చిపోవచ్చు, కానీ చూసినది ఇంకొంచెం లోపలికి వెళ్ళిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చూసేది, అలాగే వినేది. ఏదంటే అది చూసాను. స్పెషల్లీ దీనికంటే ఇంకా మామూలు కథలు చూడండి. మామూలు ఏవో సీరియల్ కొట్టుకుంటున్నారు కదా, అట్లీస్ట్ అది ఫేక్, ఎవడో రాసిన కథ అని అర్థం అవుతుంది. రామాయణ మహాభారతాలని మార్చి ఎవడైనా చూపిస్తుంటే మాత్రం చూడాలి. దానివల్ల మనకి నష్టం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అంతో ఇంతో ఉన్న భక్తి మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుంది, ఎక్కడ లేని అనుమానాలు వచ్చేస్తాయి. ఏదో భాగ్యవశాత్తు మనకి భగవద్గీత భాగవతం దొరికి అండి, దానికంటే మామూలు కథ చూడండి. నేనే చెప్తున్నాను, అది చూసే వల్ల ఇంకేదైనా కథ చూడండి. తెలుసు మనకి ఇదో కథ, ఎవడో రాశాడు, ఎవడో ఊహించాడు, నాకు పని లేక నేను ఇది చూస్తున్నాను అని మనకు అర్థమైపోతుంది. ఇవేంటంటే అబ్బా నా భక్తి ఉన్న భక్తి కదా, సరే చూద్దాము అని వెళ్తాం, అదేమో భక్తి తప్పుకుంటుంది. అలాంటివి మాత్రం చూడండి. శాస్త్రం వాళ్ళు ఇస్తారు, ఇది రెఫరెన్స్. పాపం వాళ్ళు ముందే రాసేస్తారు, ఇది కల్పితము అని రాస్తారు. మనం అక్కడి నుంచి చూడం కదా, మనకు తెలిసిన రూపాలని పెట్టేశారు అక్కడ. దాంతో మనం ఇదే నిజం అని వాళ్ళు రాస్తారు, ఇది కల్పితం అని. ఎందుకంటే ప్రతి ఒక్కటి డిస్క్లైమర్ ఉండాలి. ఇప్పుడు సూత గోస్వామి చెప్తున్నాడు, నేను ఇక్కడి నుంచి విన్నాను, ప్రతిదానికి డిస్క్లైమర్ ఉంటుంది. చూసారా మీరు, ఏ సీరియల్ సినిమాలు చూసినా కథ అని ఒకటి ఉంటుంది. కథ వ్యాస భాగవతం అని ఉందనుకోండి, లేదా వ్యాసుడు రచించిన మహాభారతం అని ఉందనుకోండి, అప్పుడు చూడొచ్చు. అప్పుడు మనం క్వశ్చన్ చేయొచ్చు, ఎక్కడుంది మహాభారతంలో. వాడు ఇది కల్పితము అని వాడు చెప్తూ ఉంటే మనం ఏం చేస్తాం, ఎంత బాగా తీశారండి అసలు, దాన్ని శ్లాఘించడం మళ్ళీ పైగా. దీనివల్ల మనకి నష్టం జరుగుతుందండి. భక్తిలో చాలా కేర్ఫుల్ గా ఉంటాయి. ఎందుకంటే ఇది ఇంకా అనట్లేదు, అందరినీ అంటున్నాను, నిన్న అనట్లేదు. అందరి పరిస్థితి, చూసే వాళ్ళందరి పరిస్థితి అదే. ఇది నిజమేనా అంటున్నది, కళ్ళు తిరుగుతాయి అసలు ఆ కథ వింటే. దాన్ని చాలా మంది అడిగారు, వాళ్ళిద్దరు ప్రేమికులట కదా, వాళ్ళ అత్త కూతురు పెళ్ళేస్తుందట, వాడిని చేసుకుంటే కృష్ణుని ఎలా చేసుకుంటాడు, 100 క్వశ్చన్లు. ఇప్పుడు నేను రాధారాణి పుట్టుపూర్వతల దగ్గరికి వెళ్తే 2 గంటలు అంత వినే ఓపిక లేదు. పోనీ అలాగే టూకీగా చెప్పు, 2 నిమిషాలు నాకు విషయం తెలియాలంటే నేనేం చెప్పాలి, శ్రీమన్నారాయణ రక్ష గోవింద రక్ష. చదవండి చదవండి. ఈ సీరియల్ గురించి చాలా మంది చెప్పారు, ఒకళ్ళిద్దరు కాదు, సో మెనీ రివ్యూస్. అది తెలియలేదు. ముందు భగవద్గీత చదవాలండి. ఎవరైనా సరే భగవద్గీత చదవాలి, తర్వాత రామాయణ మహాభారతం భాగవతం. మహాభారతం అసలంటూ కథ తెలిస్తేనే మనకి భాగవతం కూడా తెలుస్తుంది. కాబట్టి అంత డీటెయిల్డ్ గా చదవడానికి కూడా మనకి ఇది చదువుతూ ఉంటే ఆ జ్ఞానము రాను రాను తొలగిపోతూ ఉంటుంది. ఎక్కడైనా ప్రామాణికంగా మనకి ఉంటుంది మహాభారతం. ఇప్పుడు గొప్ప గొప్ప షణ్ముఖ శర్మ గారు వాళ్ళు చాలా మంది మాట్లాడారు మహాభారతం. వాళ్ళు చక్కగా శాస్త్రం ముందు పెట్టుకుని శ్లోకం నెంబర్ చెప్పి మనకు చెప్తారండి. మనం వినేవాళ్ళ దగ్గర చక్కగా వినాలి. అలా ప్రామాణిక పరంపరలో కనుక మనం వింటే మనకి డౌట్లు అన్నీ తీరుతాయి. అప్పుడు మనకే అర్థమైపోతుంది, మనకే ఇదా మనం చూడాల్సింది. మాతాజీ మీరు వచ్చే వరకు మీరు ప్రామాణికం కాదు, సినిమాలే ప్రామాణికం మాకు. మీరు వచ్చిన తర్వాత ప్రామాణికం మీరు అయ్యారు. మనకి ప్రామాణికం ప్రభుపాద గారి బుక్స్, అందులో నుంచి చదువుతున్నాం కాబట్టి మనది ప్రామాణికం అవుతుంది. ఇందాక అది కూడా వచ్చింది కదా, మీరు ఇచ్చిన ఇది కూడా అప్పుడే మాకు తెలుసు కర్ణుడి గురించి. అంతకుముందు దానవీర సూర కర్ణుడు
మంచి భక్తుడు, దానం చేసే ఆయన ఇది హీరో 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 అంతే. అంటే కీచకుడిని హీరోగా పెట్టి తీసిన సినిమాలు ఉన్నాయండి, నాకు తెలియదు మీరు చూసారో లేదు. కీచకుడు తెలుసు కదా మనకి, నర్తనశాలలో కీచకుడు. ఆ కీచకుడు హీరో కింద, కీచకుడిని హీరో కింద చూపించే సినిమాలు కూడా ఉన్నాయి. మనం చూసి అవునా కీచకుడు ఇలాంటి మంచివాడా. ఇందాక మీరు చెప్పారు కదా, దాంట్లో భక్తి విదేశం వెళ్ళిపోవాలనుకుంటుంది, ఇక్కడ ఎవరు సరిలేరు, వెళ్ళిపోదామని. ప్రభుపాద బాబు అక్కడికి వెళ్ళి కూడా జనాలను తీసుకొచ్చి నిజంగానే చాలా రుణపడి ఉన్నామండి మనం. అర్థమయ్యే కొద్దీ యాక్చువల్ ప్రసన్న గారు మంచి చెప్పారు, మనం ఎప్పుడైతే అర్థం అవుతుందో మనకి భక్తుల గొప్పతనం కూడా మనకు అర్థం అవుతుంది. మనం ఎంత వాళ్ళకి రుణపడి ఉన్నాము, ఎక్కడో కొట్టుకుపోయి ఉండేవాళ్ళం మనం కూడా. అవునండి, చిన్నప్పుడు కూడా నాకు తెలుసు, అంటే మహాభారతం కథ తెలుసు మాకు చిన్నప్పటి నుంచి. అప్పుడు కృష్ణుడు భగవద్గీత, అర్జునుడు ఏడ్చాడు యుద్ధం చేయనన్నాడు, అప్పుడు కృష్ణ భగవద్గీత చెప్పాడు. భగవద్గీత చెప్పాడని తెలిసే కానీ భగవద్గీత లోపల ఏముందో తెలియదు, తెలియదు. శ్లోకాలు వచ్చి మాకు అహం వైశ్వానర భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అన్ని శ్లోకాలన్నీ వచ్చి, కానీ దాని అర్థం తెలియదు, ఏంటో తెలియదు. ఆ అహం అన్నవాడు ఎవడు అనేది కూడా తెలియదు. అంటే అన్ని తెలుసు, అన్ని కథలు తెలుసు. కానీ మనకున్న భాగ్యం ఏంటి అంటే, ఈ ఇందాక అన్నాం కదా మన ఆస్తికులు అని. ఆస్తికులు అంటే శాస్త్రాన్ని అంటే శాస్త్రం నుంచి నేర్చుకోవాలి, శాస్త్రం మీద నమ్మకం ఉన్నవాడు కాబట్టి అది మన భాగ్యం. అక్కడి నుంచి మొదలెట్టాలి అంటే ప్రసన్న గారు చెప్పినట్టు కొంచెం లేట్ అవుతుంది, కానీ ప్రతి ఒక్కడు రావాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కడు తన స్వస్థితికి వచ్చేంత వరకు తనకలాడుతూనే ఉంటాడు. మనం చేప ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, గుర్తుందండి? నీళ్లలో నుంచి బయటకు వచ్చిన చేప తిరిగి నీళ్ళలో వెళ్ళేంత వరకు కొట్టుకుంటుంది. ప్రతి ఒక్కరికి టైం, పాపం దాని భాగ్యం కొద్దీ, దాని యొక్క కోరికని బట్టి, దాని యొక్క ఎఫర్ట్స్ సాధనని బట్టి నీడు తొందరగా చేరుకుంటుంది. ఎవడో మహాత్ముడు వచ్చి ఇలా తీసి అలా నీళ్ళలో పడేస్తాడు, అయిపోయింది భక్తి, చేరిపోయాడు. ఓకే, సో అలాగా నాస్తికులైనా సరే లేదా తప్పుదారి పట్టించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంత వెతుక్కున్న వాడికి రాది. జీవుడు తిరిగి జీవేర స్వరూప నిత్య కృష్ణదాస్, తను కృష్ణుడు దాసుడని అని అర్థమయ్యేంత వరకు చేప కొట్టుకుంటున్నట్టు కొట్టుకోవడం. కృష్ణ చైతన్యం ఏంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఈ బయటపడ్డ చేప తిరిగి నీళ్లలో పడేయడమే కృష్ణ చైతన్యం. ప్రతి ఒక్కరి పరిస్థితి అదేనండి. సో తిరిగి వెళ్ళడానికి మనం ఈ సాధనంతా చేస్తున్నాం. మనం చేసే కొద్దీ భగవంతుడు మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. అండి రేపు ఈ మిగతా అధ్యాయాలు పూర్తి చేసేద్దాం భాగవత మహాత్మ్యం. నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం ఎప్పుడు అయిపోతే మళ్ళీ మనం భాగవతం. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ. హరే కృష్ణ. హరే కృష్ణ మేడం.